దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుని రక్షకుని అంగీకరించిన తర్వాత దేవుని పిల్లలమగుట దేవుని కృప చొప్పున జరిగిన తర్వాత మన ఆధ్యాత్మిక జీవితాలు మనం అనుకున్నట్టుగా ముందుకు సాగవు, సునాయాసంగా ఉండవు, సుఖముగా ఎల్లప్పుడూ ఉండవు. అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా అన్ని సమయాల్లోనూ జరగవు. ప్రతికూలతలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, తిరుగుబాట్లు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇదొక పోరాటం. చీకటికి వెలుగుకి పోరాటం, జీవానికి మరణానికి పోరాటం, పరిశుద్ధతకు అపవిత్రతకు పోరాటం, దేవునికిని దురాత్మకును పోరాటం, శరీరానికిని ఆత్మకును పోరాటం. ఇది తప్పని పరిస్థితి. ఇది సంఘం తప్పకుండా తెలుసుకోవాలి, ప్రతి విశ్వాసికి తెలియాలి. తెలియచేయటానికే దేవుడు సమాజముగా ఏర్పడమంటున్నాడు, ప్రార్థనలో ఎడతెగక ఉండమంటున్నాడు, సహవాసముగా సమావేశం అవమంటున్నాడు, వాక్యాన్ని అభిషక్తుల ద్వారా అపోస్తలులు ధ్యానం చేయమంటున్నాడు. అది సంఘానికి లేదా విశ్వాసులకు తప్పనిసరి అభ్యాసం. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, మనం ఒక పోరాటంలో ఉన్నాము, యుద్ధంలో ఉన్నాము. ఈ పోరాటం రక్త మాంసములు కలిగిన వారితో కాదు, ఈ పోరాటం దురాత్మల సమూహంతో, ఆకాశ మండలములో ఉన్న అధికారులతో, అంధకార సమూహములతో, ఆకాశ మండలములో ఉండి భూమిని పరిపాలించటానికి ప్రయత్నం చేస్తున్న దుష్ట శక్తులతో మనము పోరాడుతున్నాము. స్తోత్రం కలుగునుగాక. మొదటి శత్రువు మన శరీరం, తర్వాత శత్రువు లోకం, ఆ తరువాత మన శరీరాన్ని శోధించేవాడు, అలాగే లోకాన్ని తన ఆయుధముగా ఉపయోగించుకుని మనలను శోధించేవాడు, లేదా ఆకాశ మండలములో తాను అదృశ్య రూపంగా ఉండి దురాత్మలతో మనలను శోధించేవాడు. అది వాడి పని. కనుక ఈ రాత్రి ప్రార్థనా సమావేశం, ఇలాంటి పోరాటాలు గెలవాలంటే ప్రతి వ్యక్తి ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థనలో ఎడతెగక ఉండాలి, ప్రార్థనలో విశ్వాసంతో ఉండాలి, ప్రార్థనలో దేవుడిచ్చిన వాగ్దానాలను నోటితో పలుకుతూ మాట్లాడుతూ ఉండాలి. లేఖనాల్లో మనం చదివినట్టుగా మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలకు కలిగి ప్రార్థించండి. ఒకవేళ దేవుడు అనుమతించగా శ్రమలలోనికి మీరు ప్రవేశిస్తే, లేదా శ్రమలు మీ మీదకి వచ్చి పడితే, ఆ శ్రమలను జయించుటకు మీరు ప్రార్థన చేయాలి. ఆ పిదప శ్రమల నుంచి బయటకు వచ్చిన మార్గం దేవుడు తెలియచేసిన తర్వాత దేవుడే ఆ మార్గాన్ని మనం అనుసరించేలాగా మన సహాయం చేసిన తర్వాత కృతజ్ఞతతో స్తుతులు చెల్లిస్తూ దేవునితో ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ పోరాటంలో మనకు దేవుడు ఆయుధాలు ఇచ్చాడు. పోరాటంలో ఉంటూ పోరాడమని చెబుతూ అపొస్తలుల ద్వారా నేను మంచి పోరాటం పోరాడి తిని అనే మాటలు మన ముందు పలికిస్తూ, ఆత్మకు శరీరమునకు పోరాటం ఉంది, ఆత్మ అవునంటే శరీరం కాదంటున్నారు, శరీరం అవునన్న దానికి ఆత్మ కాదంటున్నారు. ఈ గుడారములో నేను చాలా పోరాడుతున్నాను, చాలా శోధించబడుతున్నాను. అపొస్తలుడు చెప్పిన తన స్వయం సాక్ష్యాన్ని బట్టి కూడా మనము ఆ పోరాటం అనేది ఉన్నదని
తప్పక తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, మనము పోరాడుతున్నాం కానీ అపవిత్రతతో, పాపముతో అంటాడు. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం గనక మనము పాపముతో లేదా మీరు పాపముతో రక్తము కారుచున్నంత మట్టుకు పోరాడటం లేదు. అంటే అవిధేయత విషయంలో చాలా లైట్గా మీరు తీసుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని అనుసరించే విషయంలో మీరు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆశీర్వాదాల కోసమని కాదు, అక్కడ దీవెనల కోసమని మాత్రం కాదు. వాక్యాన్ని నిర్లక్ష్యంగా చేసుకుంటే దీవెనలు ఉండవు, వాగ్దానాలు ఉండవు, భోగం ఉండదు, భాగ్యం ఉండదు. అందుకొరకు మాత్రం కాదు, దేవుని యొక్క ఆదేశాలు లేదా దేవుని యొక్క హెచ్చరికలు, దేవుడు చెప్పిన జాగ్రత్తలు, మెలకువలు, వాటిని మనము నిర్లక్ష్యం చేస్తే ఆ పోరాటంలో లేదా ప్రయత్నంలో, ఆ జీవిత విధానంలో మనం తప్పకుండా ఓడిపోతాం. ఎల్లప్పుడూ ఓటమితో కృంగిపోయేటటువంటి పరిస్థితుల్లో మన విశ్వాస జీవితాలు ముందుకు సాగిపోతాయి. అది కుదరదని ప్రభు అంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుడు ఇస్తాడు ఆయుధాలు, దేవుడు ఇస్తాడు సర్వాంగ కవచం, మీరు దాన్ని ధరించుకోవాలి. ఎందుకంటే ఇదొక పోరాటము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. పన్నెండవ అధ్యాయంలో 4వ వచనం చూస్తే, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంతవరకు కూడా ఇప్పటికీ కూడా దానిని ఎదిరించటలేదు. మీరు ఎదిరించటలేదు. ఎదిరించాలి, దాన్ని జయించాలి, దాన్ని ఓడించాలి, దానిని మన స్వాధీనంలోనికి తీసుకోవాలి. దాని కొరకు మీరు పోరాడాలి. ఆ పోరాటం ఎంత? లోకరీతిగా శరీర సంబంధంగా చూస్తే మామూలుగా కొన్ని పోరాటాలు ఉంటాయి. అలసిపోతాం, సొమ్మసిల్లిపోతాం, చిన్న చిన్న దెబ్బలు. ఆ తర్వాత గాయాలలో, ఆ పోరాటం తీవ్రమైపోతే గాయాలు, ఆ గాయాలతో కూడిన పోరాటం ఇంకా తీవ్రమైతే అంటే ఆయుధాలు ఉపయోగించి మరణమో జీవమో తేలిపోవాలి. రక్తము కారినట్టుగానే అంత పట్టుదల, అంత జాగ్రత్త, జయం సాధించాలి అనే తీవ్రమైన తపన ఈ పాపం విషయంలో మనం కలిగి ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకుడి, చీకటికి చోటు ఇవ్వకుడి, అవిధేయతకు చోటు ఇవ్వకుడి, అవిశ్వాసమునకు చోటు ఇవ్వకుడి, పాపమునకు చోటు ఇవ్వకుడి. ఇవన్నీ కూడా ఒకే ఫ్యామిలీలోకి వస్తాయి. కనుక దేవుడు సర్వాంగ కవచంలో ఆయుధాలు ఏమిచ్చాడు, కవచం ఏమిచ్చాడు అనున్న మరొక కోణములో నుంచి కొన్ని ఆయుధాలు మనం జ్ఞాపకం చేసుకుని అందులో ఒక శ్రేష్టమైన ఆయుధం గురించి మనం కలిసి ధ్యానం చేద్దాం. సో పవర్ఫుల్. స్తోత్రం కలుగునుగాక. గడిచిన తరాల నుంచి కూడా సంఘము, దైవజనులు కూడా విస్తృతంగా ఆయుధాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ఆయుధాన్ని ప్రార్థనలో ఉపయోగిస్తూ వస్తున్నారు. ఉపయోగిస్తూ అపవాదిని ఎదుర్కొంటూ ఉన్నారు. అపజయాలను జయాలుగా మలుచుకుంటున్నారు. నష్టాలను లాభాలుగా మలుచుకుంటున్నారు. వ్యాధులను, బలహీనతలను, భయాలను, మనసును, హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోగలుగుతున్నారు. ఆయుధం ఈ చెప్పే మాటల్లో ఒక ఆయుధం అవుతుంది. లేఖనాల ప్రకారం మనం చూడటానికి ప్రయత్నం చేసే ముందు ప్రకటన గ్రంథం చూద్దాం. 12వ అధ్యాయం
ఆ వచనం చదువుకొని నిర్గమాకాండంలో ఒక సన్నివేశాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని కొన్ని అంశాలలోనికి త్వరగా పాయింట్స్ రూపంలో వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10-11 వచనాలు. 10-11 వచనాలు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అనగా సాతాను దేవునికి బద్ధశత్రువు పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయనం. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తాము ఇచ్చిన పలికిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూడాల్సినటువంటి మాట, సాతాను పోరాడుతున్న సందర్భంలో, నేరములు మోపుతున్న సందర్భంలో, శ్రమలు శోధనల ద్వారా సంఘాన్ని, దేవుని పిల్లలను, భక్తులను శోధిస్తున్న సమయంలో ఆ సంఘం, ఆ భక్తులు, ఆ విశ్వాసులు, దేవుని పిల్లలు అపవాదిని జయించారట. దేని ద్వారా? గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. స్తోత్రం. పాపమును జయించాలి, చీకటిని జయించాలి, వ్యసనములను జయించాలి, భయములను జయించాలి, అపవాది వేసే అగ్నిబాణములను ఆర్పివేసేలాగున మనము జయించే మనసు కలిగి ఉండాలి. అందులో నేను చెప్పిన ఆయుధాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన లేఖనాల ద్వారా మనం ముందు పెట్టిన ఒక శక్తి కలిగిన మాట మాత్రమే కాదు, ఇప్పటికీ అదొక పదార్థం అనాలా, లేకపోతే అది ఇంకా మన ముందు ప్రభు చేతుల్లో ఉంది అని చెప్పుకోవాలా? అదేమనంటే గొర్రెపిల్ల రక్తం, ద బ్లడ్ ఆఫ్ జీసస్, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభుని అపవాది శోధిస్తున్న సందర్భంలో ఈ రక్తం ఆయనకు ఆయుధముగా ఉండకపోవచ్చు. ఇది సంఘానికి ప్రభు ఇచ్చిన ఆయుధం. ఆ అరణ్యములో అపవాది శోధిస్తుండగా యేసు ప్రభు అపవాదిని ఎదిరించినది, అపవాదిని ఓడించినది, అపవాదిని తరిమివేసినది దేవుని వాక్యంతో ఎదిరించాడు. మనం చెప్పుకోవాలంటే దేవుడు మనకిచ్చిన, సంఘానికి ఇచ్చిన, తెలిసిన, అర్థం చేసుకోగలిగిన, ఉపయోగించగలిగిన ఆయుధాలు ఏంటంటే, ఒకటి యేసు నామం. ఎందుకంటే శిష్యులతో చెప్తారు కదా, సర్వాధికారము నాకు ఇవ్వబడింది అంటారు. మరొక చోట నా నామములో మీరు దెయ్యములను వెళ్ళగొట్టండి అంటాడు. నా నామములో మీరు రోగులను స్వస్థపరచండి అంటారు. నా నామములో తండ్రిని మీరు అడగండి అంటారు. కనుక దేవుడు సంఘానికి, విశ్వాసులకు, మీకు, నాకు ఇచ్చిన ఒక శ్రేష్టమైన తాళపు చెవి ఆయుధము ఏమనంటే యేసు నామం. స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ప్రార్థన చేసి యేసు నామాన్ని స్తుతించి ప్రార్థన చేసి చివరిలో యేసు నామం అని పలుకూరుకుంటారు చాలామంది.
కానీ తరచుగా మన ప్రార్థన అంశాలలో మధ్యలో రిపీటెడ్గా తండ్రిని అడిగేటప్పుడు యేసు నామాన్ని ఆ రీతిగా ఉపయోగించాలి. అపవాదిని ఎదిరించేటప్పుడు యేసు నామాన్ని గద్దిస్తూ, అపవాదిని ఎదిరించుచున్నప్పుడు గద్దించే స్వరంతో యేసు నామాన్ని ఉపయోగించాలి. స్తోత్రం కలుగునుగాక. దెయ్యములను వెళ్ళగొట్టే సమయంలో కూడా, అలాగే రోగులను స్వస్థపరిచే సమయంలో రోగాన్ని గద్దించాలి, రోగాన్ని పొమ్మని చెప్పాలి, విడిచిపోమ్మని చెప్పాలి, అనారోగ్యాన్ని విడిచిపోమ్మని చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభు ఆ రీతిగా చేసిన సందర్భాలు, నా నామములో రోగులను స్వస్థపరచండి. మరి యేసు ఏ నామములో దెయ్యాలను వెళ్ళగొట్టాడు? ఆయనే ఆ నామమునకు అధికారం కలిగిన వాడు గనక యేసు నామములోనే ఆయన అనాల్సిన పని లేదు, యేసు నామములోని స్వస్థత చేయాల్సిన పని లేదు, యేసు నామములోని తుఫాన్లను ఆప్ చేయాల్సిన పని ఆయనకి లేదు. కానీ ఆయన చేసిన క్రియలన్నీ మనము చేయుట కొరకు, మనం ఆయనకన్నా గొప్ప కార్యములు చేయుట కొరకు, ఆయనే తాను మీతో ఉన్నాను అన్న మాటకు రుజువుగా, వాగ్దానానికి రుజువుగా ఆయన పేరునే మన ముందు పెట్టాడు. ఆ పేరును మీరు వాడితే నేను ఉన్నట్టే. ఆ పేరు మీరు వాడితే నేను మాట్లాడినప్పుడు ఎంత శక్తి, అధికారం రిలీజ్ అయిందో, మీరు నా నామాన్ని పలికినప్పుడు కూడా అంతే శక్తి, అధికారము విడుదలవుతుంది. స్తోత్రం కలుగునుగాక. ఇట్స్ నాట్ ఏ కామన్ నేమ్, ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ నేమ్. అవటానికి గాబ్రియల్ దూత మరియతో చెప్పుండొచ్చు, యోసేపు మరియలు ముద్దుగా దేవుని చిత్తమని యేసు అనే పేరు పెట్టినొచ్చు. అమ్మ నాన్నలు కూడా బాల్యం నుంచి యేసు అంటూ ముద్దుగా పిలిచుండొచ్చు. శిష్యులు గురువు గారి పేరు గనక యేసు అంటూ ప్రశ్నలు అడుగుతూ బోధ నేర్చుకుని ఉండొచ్చు. యేసు మాతో నీకేం పని అంటూ దెయ్యములు కూడా ఆయన పేరును పలికి ఉండొచ్చు సంభాషణలో. కానీ మీరు నేను అనుకున్నంతగా తేలికైన పేరు కాదు అది. అక్షరాలు ఇంగ్లీష్లో అయితే 4 అయి ఉండొచ్చు, తెలుగులో అయితే 2 అయి ఉండొచ్చు. కానీ మొత్తం సృష్టిని కలగజేసిన దేవుని శక్తి, సామర్థ్యం అంతా కూడా ఆ పేరు వెనక ఉందంతే. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ఆలోచన, ఈ అవగాహన, ఈ తాత్పర్యం మనలో లేకుండా యేసునామం అంటే కొన్ని కార్యాలు జరిగిపోవచ్చు, కానీ కొన్ని శ్రేష్టమైన కార్యాలు జరగాలంటే ఆ నామము వెనక ఉన్న శక్తి మీద మనకు విశ్వాసం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే లేఖనాల్లో, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఏమనంటే, అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం, సర్వాధికారము ఆయన నామమునకు దేవుడు ఇచ్చేశాడు. అధికారం ఇచ్చాడా? సర్వాధికారం ఇచ్చాడా? అసలు సర్వ అనే పేరు ఎవరు వాడుకోవచ్చు? సర్వ అనే పేరు ఎవరికి జాయిన్ చేయొచ్చు? సర్వ అనే పేరు ప్రెసిడెంట్లకా, రాజులకా, మహనీయులకా, భక్తులకా, ఎవరికా పేరు? దూతలకా? అంటే ఈవెన్ దురాత్మలు కూడా కాదు. సర్వము అంటే అది దేవునికే చెందుతుంది. సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సార్వభౌముడు, సర్వజ్ఞాని. అంటే ఇక ఆయన మించి, ఆయన తర్వాత, ఆయన పైన ఎవ్వరు లేరు. స్తోత్రం కలుగునుగాక. అంత శక్తి కనుక ఆ సర్వాధికారము నాకు ఇవ్వబడింది, ఆ నామమునకు ఇవ్వబడింది అని పౌలు అంటాడు. అక్కడ యేసుప్రభు అంటారు శిష్యులతో, నాకు అధికారం ఇవ్వబడింది, అదే అధికారం నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా. నాకు అధికారం ఇచ్చి తండ్రి పంపాడు, అంటే అభిషేకం ఇచ్చి నన్ను పంపాడు. అభిషేకం అంటేనే అధికారం. స్తోత్రం కలుగునుగాక. ఈ అధికారం తలుపులు తెరిచే అధికారం, తలుపులు మూసే అధికారం, బంధించే అధికారం, విడుదల చేసే అధికారం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ అధికారం నేను తండ్రి ఇవ్వగా వచ్చాను, పట్టుకుని వచ్చాను. ఎందుకంటే ఆయన పైనుంచి వచ్చినప్పుడు మనుష్యుని రూపంతో వచ్చాడు. తన ప్రభావాన్ని, మహిమను అక్కడ వదిలిపెట్టి వచ్చేసాడు. ఆ తర్వాత తండ్రి ఆయనకు తోడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆయన శక్తితో నింపాడు.
ఆయన స్వస్థపరచడం ప్రారంభించాడు. దెయ్యాల నుంచి ప్రజలను విడుదలివ్వటం ప్రారంభించాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ అధికారము ఈ భూమికి సంబంధించిన అధికారం కాదు. ఏ అధికారంతో అయితే నేను పంపబడ్డానో, ఏ అభిషేకంతో అయితే నేను భూమి మీద పరిచర్య చేశానో, ఏ అభిషేకాన్ని అయితే నా పరిచర్యలో మీరు చూశారో, ఆ తుఫాను గద్దించినప్పుడు అధికారం, ఆ సముద్రాన్ని గద్దించినప్పుడు అధికారం, ఆ దెయ్యములను వెళ్ళగొట్టేటప్పుడు అధికారం. స్తోత్రం కలుగునుగాక. అది అభిషేకము ద్వారా వచ్చిన అధికారం. కనుక నేను అధికారంతో వచ్చాను, అధికారంతోనే ఈ పనులన్నీ చేశాను. ఇదే అధికారాన్ని నేను మీ చేతుల్లో పెడుతున్నాను. స్తోత్రం. ఆ రోజైతే శిష్యులు, ఈరోజైతే ఆయన నమ్మినవారు. స్తోత్రం కలుగునుగాక. నా యందు విశ్వాసముంచిన వారు నా నామమున అన్నాడు ఒక చోట. శిష్యులు మాత్రమేనా? కాదు. ఇంకా విస్తరించేసాడు ఆ పరిధి ప్రభు. కేవలం సేవకులు మాత్రం కాదు, అపస్తులు మాత్రం కాదు, బోధకులు మాత్రం కాదు. ఎవరైతే దేవుని యందు, దేవుని శక్తి యందు, దేవుని ప్రణాళికల యందు, దేవుని నడిపింపు యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా వారికి అధికారం ఇస్తున్నాడు. ఎందరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు నా నామమున రోగులను స్వస్థపరుస్తారు, నా నామమున దెయ్యములను వెళ్ళగొడతారు, నా నామమున క్రొత్త భాషలు మాట్లాడతారు, అద్భుతములు చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాము. యేసునామాన్ని కూడా అప్పుడప్పుడు తరచుగా అవగాహనతోనో అవగాహన లేకుండానో ఉపయోగిస్తున్నాము. కార్యాలు కంటికి కనపడేలాగా కొన్ని జరుగుతున్నాయి. కొన్ని కార్యాలు ఎలా కనపడతానంటే మన కంటికి కనపట్టలేదు, కానీ జరుగుతున్నాయి, జరగటం ప్రారంభమవుతున్నాయి. కనుక ఈ రాత్రి ఆ మాట మీద, ఆ శక్తి మీద మనం మరింతగా మనసు పెట్టాలి. ఎందుకంటే రాబో దినాల్లో పోరాటాలు ఎక్కువగా ఉండొచ్చు, ఆటంకాలు ఎక్కువగా ఉండొచ్చు. ఏ సోదరుల శ్రమలు వాతావరణ పరంగాన, అపవాది పరంగాన, మరి ఏ పరంగా వచ్చినా మనము కలిగి ఉన్న ఆయుధాలలో ఉన్న శక్తిని మనం అవగాహన చేసుకోకపోతే ఆయుధం మన దగ్గరే ఉంటుంది. ఆయుధాన్ని ఉపయోగించటానికి తగినటువంటి ఆ మందుగుండు అంటారు చూసారా, ఎమ్యూనిషన్, అది కూడా మనం కలిగి ఉంటాము. భుజాన్ని ఆయుధం ఉంటుంది, పక్కన పాకెట్లోనేమో బుల్లెట్స్ ఉంటాయి, కానీ మనం ఉపయోగించాం. పెరిగి వాళ్ళలాగా దిక్కులు చూస్తాం. అయ్యో 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 అనే పరిస్థితులు వస్తాయి. ఏది ఆయుధం మన దగ్గరుండి, ఆయుధం ఉపయోగించడానికి తగినటువంటి ఆ ఇమ్యూనిషన్ కూడా మన దగ్గరుండి మనం అపవాదిని కానీ పరిస్థితులు కానీ ఎదిరించకపోతే దేవునిది తప్పు కాదు, మనదే. స్తోత్రం కలుగునుగాక. ఆయుధం కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆయుధంలో మనము కలిగి ఉండవలసిన ఆ ఎమ్యూనిషన్, ఆ యుద్ధ సామగ్రి, అవి కలిగి ఉన్నాను అనుకోవటం కాదు, దానిని మనం ఉపయోగించాలి. స్తోత్రం కలుగునుగాక. అది దేవుడు ఎందుకు ఇచ్చారు, దాని సామర్థ్యం ఏంటి, ఆయుధాన్ని ఉపయోగించేటప్పుడు ఎలాంటి నైపుణ్యంతో, ఎలాంటి అవగాహనతో ఆయుధాన్ని ఉపయోగించాలి, దానితో పాటు ఆయుధంతో పాటు మనం ఉపయోగించవలసిన మందుగుండు, ఆ ఎమ్యూనిషన్ ఎలాగున మనం గ్యాదర్ చేయాలి, ఎలాగున దాన్ని వాడాలి అనేది తెలియకపోతే తుపాకులు మన దగ్గర ఉన్నా, ఇంకా చిన్నగా చెప్పాలంటే చేతికర్ర మన దగ్గర ఉన్నా, పాము వచ్చినప్పుడు కర్రతో కొట్టాలి అని తీరి మనకు తెలిసిన కర్ర చేతులను ఉంటుంది, పాము ఎదురుగానే ఉంటుంది. మనం మాత్రం కేకలేస్తూ భయం వేస్తూ కాపాడండి 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 అంటాం. చిన్న ఆలోచన అంతే. మెలకుగా ఉన్న వరకు సరి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చెప్పారు, పాము వచ్చినప్పుడు కర్రతో కొట్టాలి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, దూరముగా ఉండగానే కర్రతో కొట్టడానికి ప్రయత్నం చేయాలి అంటూ థియరీ అంతా కూడా మనకు వచ్చేసింది. కానీ కర్ర చేతికి వచ్చింది, పాము ఎదురుగా రాలేదు. నాకు తెలుసు అని అనుకున్నాం. కానీ తీరా పాము ఎదురొచ్చాక, అకస్మాత్తుగా ఎదురొచ్చాక, అనుకోని రీతిలో ఎదురొచ్చాక, నిర్ఘాంతపోయేలాగున ఎదురొచ్చిన తర్వాత
చేతిలో కర్ర చేతిలోనే ఉంటుంది. మనం మాత్రం అటు ఇటు కంగారు పడుతూ కేకలు వేస్తూ మనం పారిపోయే పరిస్థితి. కేకలు వేస్తూ అది కొంచెం వింతగా ఉంటుంది. ఉపయోగించాల్సిన ఆయుధం మన దగ్గర ఉండి అది వచ్చినప్పుడు ఎలాగ దాన్ని మనం చంపాలో అనే దాన్ని తీరిగా మన పాఠాలన్నీ నేర్చుకుని ముందుకు సాగిపోతూ తీరా శోధన, శ్రమ, అవమానము, ఆ భయంకరమైనటువంటి ఆ నష్ట కష్టముల తీరు మనకు ఎదురైనప్పుడు అపవాదే మన ఎదురుగా ఉండి దాదాపు నిన్ను ముందుకు వెళ్ళనివ్వను అనే రీతిలో వాడు కంచెలు వేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనం బేలగా, అమాయకులుగా, బేలగా, పసిపిల్లల మాదిరిగా అమాయకులుగా ఏడుస్తూ కూర్చోవాలా? ఎందుకంటే ప్రభు దగ్గర, తండ్రి దగ్గర కన్నీరు గారుస్తూ విజ్ఞాపన చేసే ఆ ఏడుపు వేరు, ఆ కన్నీరు వేరు. స్తోత్రం కలుగునుగాక. ఆ కన్నీరు వేరు. కానీ అపవాది ఎదురైనప్పుడు, అపవాదిని ఎదిరించాల్సినప్పుడు, పాపంతో పోరాడాల్సిన సందర్భంలో, దురాత్మ శక్తులతో పోరాడాల్సిన సందర్భంలో గద్దిస్తూ ఆ దురాత్మల ద్వారా వచ్చిన వ్యాధులు, మామూలుగానే ఆయుధాలుగా వచ్చిన వ్యాధులు, వాటిని మనం ఎదిరించి వాటి బలాన్ని మనం విరిచి బయటికి పంపించాల్సినటువంటి స్థితిలో మనము బేలగా బలహీనంగా, పిరికితనంతో, భయంతో ఎదురుగా అన్ని ఆయుధాలు ఉన్నా సరే ఏమి చేతకాని వారిగా ఉండటము అది దేవునికి దుఃఖం కలగజేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఆయుధం ఇచ్చారు, శ్రద్ధగా అలమారులో పెట్టుకున్నాం. ఆయుధంలో వాడే ఆ ముందుగుండే ఎమ్యునిషన్ కూడా ఆయన ఇచ్చారు, చాలా సంతోషంగా అలమారులో పెట్టుకున్నాం. దాని గురించి మనం దేవుణ్ణి స్తుతించాం, ఆయుధాన్ని పొగుడుతో స్తుతించాం. ఆ దేవుడిచ్చిన ఆ ముందుగుండు సామగ్రిని కూడా చూసుకోవడం, నా దేవుడు ఎంత గొప్పవాడు, నాకెంత శక్తినిచ్చాడు, అవన్నీ నా క్షేమం కోసం అంటూ పాటలు పాడాం. కానీ పరిస్థితులు, అవి ఉపయోగించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని సిద్ధపరచుకొని అపవాదిని ఎదిరించటానికి మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయాల్లో మనం ఇంకా వాటిని అలమారులో ఉంచుకుని నాకు ఏమీ లేదు, నాకు శక్తి లేదు, నాకు బలము లేదు, దేవుడు నన్ను ఒంటరిగా చేసేసాడు, ఎలా ఎదిరించాలో తెలియట్లేదు, ఎలా జయించాలో తెలియట్లేదు, అపవాదిని ఎలా గద్దించాలో తెలియట్లేదు, అపవాది శోధన నుంచి ఎలా బయటకు రావటాలో తెలియట్లేదు, అయ్యో 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 రక్షించండి అంటూ మనకు మనం కేకలు వేస్తూ దేవుని దగ్గర కూడా రక్షించయ్యా రక్షించయ్యా రక్షించయ్యా. మనం పోరాడవలసినటువంటి సమయంలో, పోరాడటానికి దేవుడు మనకు ఆయుధాలు ఇచ్చిన సమయంలో మీరు పోరాడాలని దేవుడు చెప్పి, ఈ పోరాటం మీరు చేతులతో చేసేది కాదు అని దేవుడు చెప్పి, ఇదిగో నేను మీకు కొన్ని ఆయుధాలు ఇస్తున్నాను అని దేవుడు చెప్పి, ఈ ఆయుధాలు చాలా శక్తివంతమైనవని దేవుడు చెప్పి, ఈ ఆయుధాలను నేను వాడాను, ఈ ఆయుధాలను మీరు ఉపయోగిస్తే నేను మీతో ఉన్నట్టే, నా శక్తి మీతో ఉన్నట్టే అని ఇంత హామీగా చెప్పిన తర్వాత కూడా అంత పదునైన శక్తి కలిగిన, అధికారము కలిగిన ఆయుధాలను మనం చూసి మురిసిపోతూ స్తుతించాం, కానీ వాటిని ఉపయోగించటం లేదు. కొంతమంది ఉపయోగించామేమో, చక్కటి రిజల్ట్ పొందామేమో, కానీ రాత్రి ప్రభు మళ్ళా వాటి గురించి ధ్యానం చేయమని చిన్న ప్రేరేపణ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు నామాన్ని ఉపయోగించవలసినంతగా మనం ఉపయోగించటం లేదు. అలాగే వాక్యాన్ని ఉపయోగించవలసినంతగా, అంటే పలకవలసినంతగా మనం పలకటం లేదు. అలాగే యేసు రక్తాన్ని పలకవలసినంతగా మనం పలకటం లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది దైవజనులు నోటితో పలుకుతూ యేసు రక్త ప్రభావాన్ని మన కుటుంబాల మీదకి తెచ్చుకుంటూ ఉండాలి, మన కుటుంబాల మీదకి తెచ్చుకుంటూ ఉండాలి. ఎలా అంటే, ప్రభు రక్తం నా మీదకి వచ్చునుగాక, యేసు ప్రభు యొక్క రక్త ప్రభావం నన్ను ఆవరించునుగాక, యేసు ప్రభు యొక్క రక్త ప్రభావం దేవుని సన్నిధిలో నన్ను ధైర్యముగా నిలుచునేటట్టు చేయునుగాక, యేసు రక్తం నా ఫైనాన్సెస్, నా ధన సమృద్ధి మీద నేను పిలుస్తున్నాను, యేసు రక్తాన్ని పిలుస్తున్నాను
ఐ కాల్ అపాన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తాన్ని నేను నా ఫైనాన్సెస్ మీదకి తెచ్చుకుంటున్నా, నా శరీరం మీదకి తెచ్చుకుంటున్నా, నా పిల్లల మీదకి తెచ్చుకుంటున్నా, నా లోగుల మీదకి తెచ్చుకుంటున్నా, నా వాహనాల మీదకి తెచ్చుకుంటున్నా, నా మనస్సు మీదకి తెచ్చుకుంటున్నా, నా మనస్సాక్షి మీదకి తెచ్చుకుంటున్నా. స్తోత్రం కలుగునుగాక. యేసు నామాన్ని ఎలా పలుకుతామో అలాగే యేసు రక్తాన్ని కూడా మనము పలకాలి. స్తోత్రం కలుగునుగాక. యేసు నామాన్ని దెయ్యాలను గద్దించాలి, గద్దించవచ్చు, గద్దిస్తున్నాము. యేసు నామములో ఆజ్ఞాపిస్తే పోతున్నాయి, చూస్తున్నాము. అలాగే యేసు రక్తం ద్వారా మనము అపవాదిని, వాడి తంత్రాలను, వాడి ప్రయత్నాలను, వాడి ప్రణాళికలను ఎదిరించగలము, పోరాడగలము, జయించగలము. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేఖనాలు ఒక వాగ్దానం ప్రభు ఇచ్చారు. అప్పుడప్పుడు జయం కాదు మనకి. యేసుక్రీస్తులో ఉన్న వారికి అప్పుడప్పుడు గెలుపు కాదు, ఎప్పుడైనా ఒకసారి గెలుపు, కానీ ఎల్లప్పుడూ కూడా ఓటమి అసలే కాదు. లేఖనం చెప్పిన మాటను బట్టి చూస్తే అక్కడ కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తాడు, ఎల్లప్పుడూ మనలను విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడప్పుడునా ఎల్లప్పుడునా చెప్పండి. ఎల్లప్పుడూ ఏ ఉత్సవంతో? విజయోత్సవంతో మనలను ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆ రిజల్ట్ ప్రభు ముందే చెప్పేశారు. మీరు పోరాడినప్పుడు గెలుస్తారా, ఓడిపోతారా? మీరు ఆయుధాలు ఉపయోగించినప్పుడు విశ్వాసంతో ప్రయోజనం పొందుతారా, పొందరా? ఆ వచనం చూస్తే ఖచ్చితంగా యేసు నామాన్ని మన విశ్వాసంతో ఉపయోగించినప్పుడు మనము ఫలితము యేసు నామంలో ఉన్న శక్తి ద్వారానే చూస్తాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విశ్వాసము అని అన్నాను కనుక అంత విశ్వాసము నాకు లేదండి, అందుకే యేసునామాన్ని నేను ఉపయోగించలేకపోతున్నానేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఒకరోజు శిష్యులు యేసుప్రభు దగ్గరికి చిన్న సమాచారం పట్టుకొచ్చారు. కంప్లైంట్ మాదిరిగా, పితూరి మాదిరిగా, అదేదో సమస్య మాదిరిగా. ఏంట కంప్లైంట్ అంటే, ఒక వ్యక్తి నీ నామాన్ని ఉపయోగిస్తూ దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, చాలా బిజీగా వాడబడుతున్నాడు. అతడు మనతో ఉండలేదు, మన వెంట రావట్లేదు, నీ బోధ కూడా వింటలేదు. ఈ సమ్వేర్ ఏమో ఆ బోధ ఎక్కడ విన్నాడో, ఆ నామంలో ఎందుకు ఆయన అలాగన్నాడో తెలియదు, కానీ ఎక్కడ నువ్వు మాకు చెప్తుంటే ఆ మాట అతడు విన్నాడో తెలియదు, కానీ మనతో ఉండలేదు. అతడు దెయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నాడు యేసు నామంలో. ఆపమని చెప్పు, అలా చేయొద్దని చెప్పు, వాడికి అధికారం లేదని చెప్పు. చెప్పమంటావా? వెళ్ళి వాళ్ళని ఆపేయమా అన్నారు శిష్యులు. లేదు, వాడు నా రాజ్యాన్నే కడుతున్నాడు కదా, కట్టనివ్వండి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అక్కడ ఆ వ్యక్తి యేసుప్రభు కూడా శిష్యుడిగా ఉన్నాడా, బాప్తిసం తీసుకున్నాడా, బోధలు విన్నాడా, శిష్యుల మాదిరిగా పగలు రాత్రి యేసు నీడలో నడిచాడంటే ఆ సూచనలు ఉన్నట్టుగా మనకు కనపడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము యేసు నామాన్ని అంత సులువుగా, అంత విరివిగా, అంత విశ్వాసంతో వాడితే చాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుని రాజ్యం కట్టబడుట మాటలతో మాత్రం కాదు, శక్తితో కట్టాలి, శక్తితో కట్టాలి, శక్తితో కట్టాలి. ఆ శక్తి వాక్యం ద్వారా, ఆ శక్తి యేసు నామం ద్వారా, ఆ శక్తి యేసు రక్తం ద్వారా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యేసు రక్తం గురించి కొద్ది మాటలు మీరు నేను కలిసి ధ్యానం చేయటానికి, ఆ మాటలను నోటితో పలుకుతూ ప్రార్థనలో మనం ఉపయోగించడానికి, అలా ఉపయోగించడం ద్వారా మనకు పూర్తిగా విడుదల వచ్చి తీరుతుందని యేసు హామీ ఇస్తున్నాడు, యేసయ్య హామీ ఇస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సందర్భాల్లో యేసు నామాన్ని మనం ఎందుకు వాడమంటే, అంత విశ్వాసం లేదు, నేనంతగా ప్రార్థన చేయటం లేదు, నేనంతగా భక్తిగా ఉండే ఆ స్థితి నాకు లేదు,
అని మనకు మనమే కొన్ని రీతులుగా సెల్ఫ్ రిజర్వేషన్స్తో ఉంటాం. అలాంటి అవగాహనతో ఉపయోగించవలసినది, ఉపయోగించగలిగినది తెలిసి కూడా మనం ఉపయోగించాం. ఇక్కడ అపవాది ఆ విషయంలో విజయం సాధిస్తున్నాడు. ఏస్తున్నామని ఉపయోగించినా ఏమవదు అన్నట్టుగా వాడు ఆలోచన పెడతాడు, పిరుకుమందేస్తాడు. నువ్వు సేవకుడు కాదు కదా అనొచ్చు, నువ్వంత ప్రార్థనాపరుడు కాదు కదా అని అనొచ్చు, నీకు వాక్యం ఏం తెలియదు కదా, ఏస్తున్నామని ఉపయోగించి ఏం పొందుకుంటావు నువ్వు అని అనొచ్చు. అలాగ ఆలోచనలు మనల్ని ముసిరేసేయచ్చు. ఈ రాత్రి యేసు నామం పేరట మీకు చెప్తున్నాను, నాకు నేను చెప్తున్నాను, మనము యేసు నామాన్ని ఆవగింజంత విశ్వాసముతో ఉపయోగించుట, తరచుగా ఉపయోగించుట, ఎల్లప్పుడూ ఉపయోగించుట ప్రారంభించాలి. స్తోత్రం కలుగునుగాక. టు హ్యావ్ ద విక్టరీ, జయము పొందుటకు శారీర బలహీనతల మీద, ఆర్థిక బలహీనతల మీద, దురాత్మల బలము మీద పూర్తిగా మనం జయం సాధించాలంటే మనము యేసునామములో బంధించాలి, యేసునామములో విడుదల కూడా చేయాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. సో ఇప్పుడు యేసు రక్తం గురించి మనం మాట్లాడితే లేఖనాల్లోకి వెళ్ళాలి. యేసునామములో ప్రార్థన అలవాటు, యేసునామములో పాట అలవాటు, యేసునామం మీద పాటలు కూడా పాడుతున్నాము. దైవజనులు యేసునామములో గద్దించడం కానీ ప్రార్థించడం చేస్తుంటే చూస్తూ ఉంటున్నాం. కానీ యేసు రక్తం గురించి మనకు కొంచెం సమాచారం రావాలి. ఎప్పుడైతే యేసు రక్తం గురించి, యేసు రక్తం మనకు ఏం తెచ్చిపెట్టింది, యేసు రక్తం మనకు ఏమి తెచ్చిపెట్టింది, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ గేవ్ టు అస్, యేసు రక్తం ద్వారా మనం ఏం ప్రయోజనాలు పొందుకున్నాము, ఎంత గొప్ప ప్రయోజనాలు పొందుకున్నాము, ఎంత గొప్ప లాభాన్ని పొందుకున్నాము, ఎంత గొప్ప ధన్యతను పొందుకున్నాము యేసు రక్తమును బట్టి అని మనం ఆలోచన చేస్తే ఆ రక్తాన్ని తరచుగా ఉపయోగిస్తాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను చూపించే కొన్ని వచ్చిన భాగాలు మీరు నేను అది రెఫరెన్స్గా ఒక పాఠంగా మాత్రమే కాకుండా ఆ వచనాల్లో ఉన్న తాత్పర్యాన్ని ప్రార్థనలో మనం వాడాలి. ఆ వచనాల్లో ఉన్న తాత్పర్యాన్ని, భావాన్ని మనం అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని ఆ లేఖనాన్ని మనము మన ప్రార్థనలో ఉపయోగించాలి. అప్పుడు రెండు శక్తులు, ఒకటి యేసునామములో, రెండు యేసు రక్తంలో, మూడు వాక్యం. స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని బేస్ చేసుకొని యేసునామములు తండ్రి దగ్గరికి వెళుతూ యేసు రక్తాన్ని, ఆ వాక్యములో ఉన్న తాత్పర్యాన్ని పలుకుతూ మనము ఉపయోగిస్తాం. అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి మాటగా చూస్తే అది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. అంటే ఈ మాటలను మనం చదివిన తర్వాత, ఈ వాక్యాన్ని చదివిన తర్వాత దానిని ప్రార్థనలో మనం ఎలా ఉపయోగించాలి, ప్రార్థన చేసేటప్పుడు వచనంలాగా పలకాలా, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే అలా పలకాలా, లేదు ఎలా ఉపయోగించాలో వచనాన్ని ప్రార్థనలో నేను యేసు రక్తపు శక్తిని ఆశిస్తూ అని మనం ధ్యానం చేస్తే, మొదటి మాట రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అపొస్తలుల కార్యముల తర్వాత రోమా అని ఉంటుంది. 5వ అధ్యాయము 8, 9 వచనాలు కంటిన్యూగా చూస్తూ 9లో ఉన్న యేసు రక్తం, ఈ చదివే వచనాలన్నిటిలో కూడా యేసు రక్తం అనే మాట వస్తుంది. దాన్ని మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. ఎప్పటికీ అండర్లైన్ చేసుకుని ఉంటే సంతోషం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా, గ్యారంటీగా ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి
ఎవరి ఉగ్రత నుండి? దేవుని కడవరి కాలపు ఉగ్రత నుండి మనము రక్షింపబడుదుము. స్తోత్రం కలుగునుగాక. దేనిని బట్టి? యేసు ద్వారా, యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆ తర్వాత ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము అనే మాట మీద విశ్వాసం ఉంచుట ద్వారా మనము దేవుని ఉగ్రతలో నుంచి బయటకు వస్తాం. స్తోత్రం కలుగునుగాక. ఈ లేఖనాన్ని ప్రార్థనలో ఎలా ఉపయోగించాలి? ఈ లేఖనాన్ని ప్రార్థనలో ఎలా పలకాలి? ఎక్కువగా అపవాది మన మనసు మీద దాడి చేస్తాడు. లేదా మనకు వాక్యం యొక్క ఆ లోతు తాత్పర్యాల అవగాహన లేకపోతే మనమే నేను నీతిమంతురాల్ని కాదు, నేను నీతిమంతుడిని కాదు, నేనంత నీతిమంతురాల్ని కాదు, నేనంత గొప్ప నీతిమంతుడు కాదు, ఏదో కాస్త నీతిమంతుడిని అని మనం అనుకున్నా, లేదా అపవాది కూడా నువ్వు ఏమి నీతిమంతుడివని అని అనుకోవటం కాకుండా ప్రతిరోజు దేవుని యొక్క చిత్తం అయితే పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్న అనుభవం అనుకుంటే ఈ మాట ప్రతి ప్రార్థనలోనూ మనం పలకొచ్చు. ఉదయపు ప్రార్థనలో పలకొచ్చు, మధ్యాహ్నపు ప్రార్థనలో పలకొచ్చు, రాత్రి ప్రార్థనలో పలకొచ్చు. ఏమనంటే నేను ఇప్పుడు యేసు రక్తము కింద ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తము నన్ను దేవుని దృష్టిలో నీతిమంతునిగా నిలబెట్టింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఈరోజే కాదు, ఏ రోజైనా సరే యేసు రక్తము ద్వారా నీతిమంతుడనై ఉన్నాను. అది నా నీతి కార్యాల ద్వారా నీతిమంతుడు కాదు, నేను దాన ధర్మాలు చేయటం ద్వారా నీతిమంతుడు కాదు. ఈ ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా మనం బ్రతుకు కాలమంతా కూడా ఈ మాట పూర్తిగా మన మనసులో ఉండాలి. మనము యేసు రక్తమును బట్టి నీతిమంతులము అయ్యామంతే. స్తోత్రం కలుగునుగాక. సో ఎప్పుడైనా ఒక రకమైన అశాంతి, ఆలోచన, డౌటు మన విశ్వాసం మీద, మన భక్తి తీవ్రత మీద మనకున్నప్పుడు, లేదా మన యొక్క నీతి, మన బలహీనత, మన యొక్క తొందరపాట్లు అవి కూడా మనకు కలవరపరిచేటప్పుడు ఉన్న పాటున ఈ మాటను మనం పలకాలి. ఉన్న పాటున యేసు రక్తాన్ని మన మీదకు తెచ్చుకుంటూ యేసు నామములో, యేసు లేఖనాన్ని బట్టి, యేసు రక్తమును బట్టి నేను దేవుని ముందు నీతిమంతుడనై ఉన్నాను అనగానే విశ్వాసం పనిచేయటం ప్రారంభిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. అవిశ్వాసం ఆవిరిలాగా పోవటం ప్రారంభమవుతుంది. అపవాది బలము తగ్గిపోవటం ప్రారంభమవుతుంది. అపవాది వేసే అగ్ని బాణం ఆరిపోవటం ప్రారంభమవుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు రక్తము నాకు ఏం బెనిఫిట్ తెచ్చిపెట్టింది? యేసు నామం కాదు, యేసు రక్తం. స్తోత్రం కలుగునుగాక. యేసు కల్వరిశిల మీద రక్తం కాచటం ద్వారా, నా నిమిత్తం రక్తం కాచటం ద్వారా వాట్ ఈస్ ద డివైన్ బెనిఫిట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ త్రూ మై ఫెయిత్. నా విశ్వాసం ద్వారా దేవుని కృప చొప్పున నేను యేసు రక్తం ద్వారా ఏం బెనిఫిట్ పొందుకున్నానంటే నేను నీతిమంతుడనయ్యాను. ప్రభు వల్ల తీసుకునే సందర్భంలో మన పాటలు పాడే పాటలు ఒక చరణంలో ఈ మాట ఉంటుంది, నీతిమంతునిగా చేసెను యేసు రక్తం. స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తమును నీ మీదను పలికినంతసేపు, యేసు రక్తమును పదే పదే నీ మీద పలుకుతూను వెళ్ళినా సరే నీ మనసు, నీ హృదయము, నీ విశ్వాసము నిన్ను నీవు నీతిమంతునిగా చూసుకునేలాగున సహాయం చేస్తుంది. నేను నీతిమంతుని కాదు అనేటటువంటి ఆలోచన నీలోనికి చొచ్చుకొచ్చేటట్టు ప్రయత్నం చేసినా, లేదా అపవాది అలాంటి చెడు ఆలోచన, లేదా మన విశ్వాసాన్ని బలహీనపరిచే అగ్ని బాణం లాంటి ఆలోచన మనలోనికి చొప్పించిన, మరొక వ్యక్తి ద్వారానో నువ్వు నీతిమంతుడు కాదు అన్నట్టుగా బోధ ద్వారా వచ్చినా మనం కురింగిపోవలసిన పని లేదు. యేసు రక్తం క్రింద ఉన్నంతసేపు, యేసు రక్తాన్ని మన జీవితం మీద, మన ఆత్మీయత మీద పలికినంతసేపు మనము నీతిమంతులం. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మనం నీతిమంతులమైన ఒక హామీ, ఒక ధీమా నా మట్టుకు నా హృదయంలో వచ్చిందనుకోండి, నా ప్రార్థన శక్తితో ఉంటుంది,
నా ప్రార్థన సత్ఫలితాన్ని తీసుకొస్తుంది. లేఖనంలో ఉంది కదా, నీతిమంతుల ప్రార్థన శక్తి గలదై ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడాలి. యేసు రక్తాన్ని మనం వాడాలి. ఎలా వాడాలి? నోటితో పలుకుతూ. మన విశ్వాసం కలిగి ఉన్నామని దానికి ఏం ఉపయోగించాం? యేసు క్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు, నోటితో పలికాను. నా పాపముల నిమిత్తం చనిపోయాడు, నోటితో పలికాను. నా పాపములకు వచ్చే శిక్ష తన మీద వేసుకున్నాడు, నోటితో పలికాను. తండ్రి ఆయన లోకములోనికి నా కొరకు పంపాడు, నాకు బదులుగా మరణించాడు. ఆయన శిలువ మీద మరణించడం ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయి, నేను నమ్ముతున్నాను, నోటితో పలికాను. దేవుడు అంటున్నాడు, ఎస్, అది రక్షణ ప్రాసెస్. స్తోత్రం కలుగును గాక. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువునో మనసులో ఒప్పుకోవటం కాదు, నోటితో పలికి. అందుకే నేను అంటున్నాను, కేవలం పేరు కాదు, మనం ఈ వాక్యాలను, ఈ వాగ్దానాలను, ఏదైనా సరే వాక్యాన్ని నోటితో పలకాలి. యేసు అదే చేశాడు అపవాదిని ఎదిరించటానికి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నీ మాట, నా మాట వాడు లెక్క చేయడు. అది ఎంత మధురంగా వచ్చినా, ఎంత జ్ఞానంతో వచ్చినా, ఎంత వివరిస్తూ వచ్చినా సరే, లేఖనాన్ని లేఖనంగానే మనం ఉపయోగించాలి. లేఖనాన్ని మరొకలాగా మనం వాడటానికి లేదు. అందుకే యేసుప్రభువు అంటాడు, లేఖనములలో ఇలాగున వ్రాయబడింది. యేసు, ఇక్కడ మాట ప్రకారం చూస్తే, యేసు రక్తం చేత నేను నీతిమంతుడనయ్యాను. యేసు రక్తం నా మీద ఉంది. యేసు రక్తం కింద నేనున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను నీతిమంతుడిని, ఎప్పటికీ నేను నీతిమంతురాలని. యేసు రక్తము నన్ను నీతిమంతుడుగా చేసింది. యేసు రక్తము నన్ను నీతిమంతుడుగా తీర్చింది. ఇంతగా చెప్పాలంటే, యేసు ఎందుకు రక్తం కాచాడంటే నన్ను నీతిమంతునిగా చేయుట కొరకు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తం చిందించాడు. యేసు రక్తాన్ని ఎవరైతే నోటితో పలుకుతాడో, నీతిమంతునిగా నేను ఉండుట కొరకు యేసు రక్తం చిందించాడు, నేను నమ్ముతున్నాను, ఆ రక్తం క్రిందికి నేను వస్తున్నాను, యేసు నా కొరకే ఆ రక్తాన్ని చిందించాడని ఎప్పుడైతే మనం పలుకుతామో, వెంటనే లేఖనం అంటుంది, ఆమేనని చెప్తూ, ఇప్పుడు నువ్వు నీతిమంతుడవు అంటుంది. అంతే, ఇప్పుడు నువ్వు నీతిమంతుడవు. దేనిని బట్టి? యేసు రక్తమును పలికాను, నా మీద పలికాను. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. అలాగే మరొక మాట చూస్తే, ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కొద్ది వచనాలు మాత్రం చూపిస్తాను, చాలా రాసుకున్నాను కానీ ఇక్కడ కొన్ని మాటలే. ఎందుకంటే చాలా సందర్భాల్లో మామూలు శోధన కాదు, అపవాది భయంకరంగా శోధిస్తాడు మనల్ని, చాలా తీవ్రంగా శోధిస్తాడు. ఆ శోధనలు ఎలాగుంటాయి మనలో చాలామందికి తెలుసు. ఆ శోధనలో పడిపోతుంటాం, ఆ శోధనలో మనం గాయపడుతుంటాం, ఆ శోధనలో మనం విరిగిపోతుంటాం, నలిగిపోతుంటాం. ఆ శోధనలో పడిన తర్వాత చాలా కాలానికి కూడా మనం తేరుకోలేం. ఇంకా ఆత్మన్యూన్యత మనలో కొంచెం 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 ఏదో చీపురు ముళ్ళు లోపల బనీళ్ళు ఉన్నట్టుగా, కంట్లో నలక బయటకు రాకుండా ఉన్నట్టుగా ప్రార్థన చేస్తూనే ఉంటాము, వాక్యం చదువుతూనే ఉంటాము, పాటలు పాడుతూనే ఉంటాము, దేవుని పిల్లలతో ఉంటూనే ఉంటాము. కానీ ఆ చురుకుమంటూ మనసులో అపరాధ భావం, నేరం చేశాననే భావం, నువ్వు నేరం చేశావు అనేటటువంటి మాట పదే వాడు జూమ్ చేసి చూపిస్తుంటాడు అపవాది. లేఖనం అందుకే చెప్తుంది, యేసు రక్తం నీ మీదకి తెచ్చుకో, యేసు రక్తాన్ని నీ మీద పలుకు, యేసు రక్తం ద్వారా నేను ఇప్పుడు నీతిమంతుడని అవుతున్నాను అని చెప్పు. యేసు రక్తంలో శక్తి ఉంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. నిజానికి ఆ బాప్తిజం తీసుకోవటము నేను నీతిమంతునిగా చేయటానికి కాదు, యేసును ధరించుకుని పైకొచ్చే ఆ మాట పరిశుద్ధాత్ముడు పలికాడు. ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకున్నామో క్రీస్తును ధరించుకున్న వారం అయ్యాము. ఎప్పుడైతే యేసు నామాన్ని ప్రభువుగా అంగీకరిస్తూ నోటితో పలికి హృదయమందు విశ్వసించామో మనకు రక్షణ కలుగుచున్నది. యేసు దేవుని కుమారుడని నమ్ముచున్నాను, ఆ యేసును నా ప్రభువుగా అంగీకరిస్తున్నాను,
తండ్రైన దేవుడు ఆయనను మృతులలో నుంచి, సమాధిలో నుంచి 3వ దినాన్ని లేపాడు, నేను నమ్ముతున్నాను. ఈ మాటలు పలుకుతూ వెంటనే మనం విశ్వాసంలోకి వచ్చేయాలి. స్తోత్రం కలుగును గాక. ఆ పలకటమే విశ్వాసం, ఆ పలకటమే విశ్వాసం. స్తోత్రం కలుగును గాక. 1 యోహాను పత్రికలో మన అతిక్రమలు మనం ఒప్పుకున్నప్పుడు అని ఉంటుంది కదా, తండ్రి ముందు మనం పలుకుతాం. పలికిన తర్వాత, అయ్యా లేఖనాల్లో మీరు ఇలా వ్రాయించారు కదా, నా అతిక్రమాలు నేను ఇప్పుడు యేసు నామములో ఒప్పుకున్నాను, నీ రక్తం నన్ను ఇప్పుడు శుద్ధీకరిస్తూ పవిత్రపరచుచున్నది. ఆమెను చెప్పే లోపల మళ్ళీ మనం ఏం చెప్పాలి? నేను ఇప్పుడు పవిత్రపరచబడ్డాను. మళ్ళా కామ పెట్టి ఏం చెప్పుకోవాలి? నేను పవిత్రుడను. స్తోత్రం కలుగునుగాక. అది మనం నోటితో పలకకపోతే, నమ్మి పలకకపోతే, ఆ నమ్మిక కలగజేయటానికి కావలసిన వచనాన్ని మనం ఆధారం చేసుకుని ఆ మాట పలకకపోతే రోజంతా బెంగతోనే ఉంటాం, విశ్వాస జీవితం అంతా బెంగతోనే ఉంటుంది. ఈ రాత్రి ప్రభు మనం ఊహించని విడుదల ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1:7 అనుకుంటాను, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 దేవుని కృప మహత్తుతో కూడిన, మహిమతో కూడిన, కృప మహిమతో, మహదైశ్వర్యము, తెలుగు పండిట్లుంటే పూర్తిగా అర్థమవుతుంది. మహత్ అంటే మహిమతో కూడిన సంపద, ఐశ్వర్యం. కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఏ ప్రియుడు? యేసు ప్రభు. ఎవరికి ప్రియుడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ప్రభు తండ్రి చెప్పిన మాటను బట్టి ఆ తండ్రికి ప్రియుడు. ఆ ప్రియుని యందు ఏ దేవుడైతే కృపను మహిమతో కలిగి ఉండి, అది మామూలు ఐశ్వర్యం కాదు, మహా ఐశ్వర్యం. ఆయన మించిన ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు, సర్వ ఐశ్వర్యవంతుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ దేవుడు కృపా మహిదైశ్వర్యాన్ని బట్టి తన ప్రియుని యందు, తన కుమారుని యందు ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. పాస్ట్ టెన్స్, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం. ఈ వచనం ప్రకారం చూసుకుంటే మనకు పాప క్షమాపణ కలుగుచున్నది కాదు, కలిగినది. స్తోత్రం కలుగునుగాక. సో ఈ రక్తం వలన మనకు క్షమాపణ కలిగింది, యేసు నామములో కాదు, యేసు రక్తము వలన మనకు క్షమాపణ కలిగింది. యేసు రక్తము ద్వారానే మనకు క్షమాపణని తండ్రి చిత్తములో పలికాడు. లేఖనంలో ఉంది కదా, పాపమునకు క్షమాపణ కావాలి, లేకపోతే పాపమునకు జీతం మరణం, నరకం తప్పదు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. యెషయా గ్రంథములో ఆ 53వ అధ్యాయం చూసుకుంటే, మన దోషముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము, మన పాపం నిమిత్తము ఆయన తన కుమారుని రక్తాన్ని తండ్రే బలిగా చిందించాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగున యేసు రక్తము చిందించబడుట ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదైనా ఆత్మన్యూన్యతతో మనం బాధపడుతున్నాం, ఏదో చాలా అబద్ధాలు ఆడేసాం, ఏదేదో జరిగిపోయింది ఒకరోజు, అది మనసంతా లోపల తిరుగుతూ ఉంది. తండ్రి క్షమించు అన్నంగానే ఇంకా లోపల గలిబిలిగా ఉంది. క్షమించాడా లేదా అనే సందేహమో, లేదంటే అన్నాను క్షమించమని అడిగాను అయినా ఏంటో మనసులో ఇంకా గలిబిలి అనే భావన మనలో ఉండి, మన విశ్వాసం బలహీనపడకుండా, మన విశ్వాసాన్ని అపవాది ఆ భావన అలాగే ఉండేలాగున వాడు చేయకుండా వెంటనే ఈ లేఖనాన్ని మనం పలకాలి. యేసు రక్తము వలన నేను క్షమాపణ పొందాను. స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తము కింద ఉన్నాను గనక, యేసు నామాన్ని నేను ఉపయోగిస్తున్నాను గనక
తండ్రి నన్ను క్షమించాడు. స్తోత్రం కలుగునుగాక. వెంటనే మనలో ఉన్న ఆత్మన్యూన్యత ఆవిర్లాగా పోతుందంతే. కంటికి కనపడాలని కనులెత్తి చూసినా అస్సలు కనపడదు. స్తోత్రం కలుగునుగాక. దేవునికే కనపడదట. మరి నీకెలా కనిపిస్తుంది? నువ్వు నమ్మలేదు గనుక. దేవుడు ఏ మాట మీద అయితే విశ్వాసం ఉంచమన్నాడో ఆ మాట మీద దేవుడు ఉంచమన్నంత విశ్వాసమును ఉంచలేదు గనుక నీవు నిన్న మొన్న అటుమొన్న అప్పుడు చేసినవి ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఇంకా జ్ఞాపకం వస్తున్నాయి, ఇంకా జ్ఞాపకం అపవాది చేస్తావంటే అవును కదా అవును కదా అవును కదా ఆమెనన్నట్టుగా అవును కదా అని నువ్వు అంటుంటే ఇంక వాక్యమే పనిచేస్తుంది. అందుకే ఈ వాక్యం మనం పలికినప్పుడు అది కడిగివేయబడుతుంది, అది కొట్టివేయబడుతుంది. అసలు మనం ఏం చేస్తామంటే అసలు మనం పాపము చేయని వారముగా దేవునికి కనిపిస్తాం. ఎలామండి? పాపం చేశాం కదా, పాపం చేయని వారికి ఎలా కనిపిస్తామంటే లేఖన నువ్వు నేను అర్థం చేసుకోవాలి. యేసు రక్తం క్రింద ఎప్పుడైతే మనం ఉన్నామో ఆ రక్తాన్ని బట్టి దేవుడు మనం చూసినప్పుడు మనం ప్యూర్గా కనిపిస్తామట. ఆ ఏర్పాటు కూడా తండ్రి చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే కొంతమంది దైవజనులు యేసు నామాన్ని ఎంఫసైజ్ చేస్తారు, కొంతమంది దైవజనులు వాక్యాన్ని ఎంఫసైజ్ చేస్తారు. ఎంఫసైజ్ అంటే ఎక్కువ ప్రకటిస్తారు, దాని మీద ఎక్కువగా వాక్యం చెప్తారు. కొంతమంది యేసునామం అంటూ దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు. కొంతమంది యేసు రక్తాన్ని కూడా ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. నిజానికి మన పాప క్షమాపణ యేసు నామాన్ని బట్టి కాదు, యేసు రక్తాన్ని బట్టి వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. పాపక్షమాపణ యేసు రక్తాన్ని బట్టి వచ్చింది అని ఆ లేఖనాన్ని పలుకుతూ తండ్రి దగ్గర యేసు నామములో ప్రార్థన చేశాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యేసు రక్తం వలన నాకేం బెనిఫిట్ వచ్చింది? నేను ఇందాక చూసుకున్నాం కదా, మొదటి బెనిఫిట్ మర్చిపోలేదు కదా, విడుదల వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. నేను దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్చబడ్డాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఆ యేసు రక్తము నన్ను నీతిమంతునిగా చేసింది. ఇప్పుడు యేసు రక్తము నాకు పాప క్షమాపణ తెచ్చిపెట్టింది. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే యేసు రక్తాన్ని ఆ తాత్పర్యంతో నేను పలుకుతానో చూస్తానో వెంటనే కార్యం జరిగిపోతుంది అంతే. స్తోత్రం కలుగునుగాక. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని 107వ కీర్తనలో చదువుతాం. అది ఆయన ఈ వాక్కును పంపి మనలను క్షమించెను, లేదా ఆ క్షమాపణలో ఉండే ఆ భావం శాంతి నెమ్మదిని మనకు కలుగజేసెను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు రక్తమును నేను పలుకుతున్నాను. యేసు రక్తాన్ని బట్టి త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ మై సిన్స్ హ్యావ్ బీన్ ఫర్గివెన్. I am washed. స్తోత్రం కలుగునుగాక. I am delivered. Through the blood of Jesus I became the son of God. Through the blood of Jesus I am a righteous person. ఇంగ్లీష్లో చకచక వస్తున్నాయి ఈ మాటలు. స్తోత్రం కలుగునుగాక. అలా పలకాలి. త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఐ యామ్ రైషియస్ పర్సన్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ మేకింగ్ మీ యాజ్ ఎ రైషియస్ పర్సన్. ఒక నీతిమంతునిగా తండ్రి నన్ను తీర్చినందుకు నీకు వందనాలు. ఎందుకంటే యేసు రక్తం ద్వారా నేను నీతిమంతునిగా చేయబడ్డాను. స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తం ద్వారా నా పాపములకు క్షమాపణ నువ్వు ఇచ్చావు. తండ్రి నీకు స్తోత్రం. త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్, బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ మై ఆల్ ద సిన్స్ హ్యావ్ బీన్ ఫర్గివెన్. ఐ యామ్ వాష్. నేను కడగబడ్డాను. స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తం వల్ల మామూలు శక్తి లేదండి. ఒకరి పాపం కడగటం కాదు, నలుగురు పాపం కడగటం కాదు, ఒక జాతి కాదండి. సర్వలోక పాపములను కడగగలిగిన, కనపడకుండా చేసేసేలాగున కడగగలిగిన శక్తి యేసు రక్తంలో ఉంది. స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తం పాపం పైన లేదు, పాపాన్ని కప్పేది కాదు. పాత నిబంధనలో గొర్రె పిల్లల రక్తము, మేకపిల్లల రక్తము, గువ్వల రక్తము, పావురేల రక్తము, దూడల రక్తము, కోడెల రక్తము పాపమును కప్పివేయుట కొరకు, అంటే అది తాత్కాలికం, టెంపరరీ. పాపమును కప్పివేయుట కొరకు,
తండ్రి చూడాలనుకుంటే చూస్తాడు, కానీ రక్తాన్ని బట్టి తన ఉగ్రతను, తన తీర్పును వెనక్కి తీసుకుంటాడు. ఆ బలులు అంతవరకే ప్రయోజనం. కానీ యేసు రక్తం పాపాన్ని కప్పేది కాదు, పాపాన్ని కడిగేది. స్తోత్రం కలుగునుగాక. పాపాన్ని కడిగేది, కనపడకుండా కడిగేది. నిజానికి ఈ మాట ఇలా చెప్పచ్చో లేదో కానీ దేవుడు భూతద్దం పెట్టి చూసినా సరే దేవుని కూడా కనపడదు మనలో దోషం. అంత శక్తి యేసు రక్తంలో ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఎప్పుడు చిన్న తప్పు, పెద్ద తప్పు, నిన్నో మొన్నో ఎప్పుడో ఏమో దానితో కుమిలిపోతూ కూర్చోవద్దు. ముళ్ళు దిగినట్టుగా, ముళ్ళు బయటికి రానట్టుగా అలా ఎప్పుడు ఉండిపోవద్దు. నో 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 నో. ఒకవేళ అలాగంటూ చేస్తుంటే, అలా చేస్తూ దుఃఖపడుతూ ప్రార్థన చేస్తుంటే నీకు విజయం రాదు, కార్యాలు జరగవు. అపవాది ట్రాప్లో నువ్వు ఉంటావు, అపవాది ఉచ్చులో నువ్వు ఉంటావు. అపవాది యొక్క ఏమంటారు చెప్పండి, హిప్నటిజం అంటారు చూసారా, అలా ఆ మైమరుపులో నువ్వు ఉండిపోతావు. నిన్ను నీవు నేరం చేశానని నేరారోపణ చేసుకుంటూ నువ్వు అలా దుఃఖపడుతూనే ఉంటావు. నేరం చేసుకున్నాను, నేరం చేశానని దుఃఖం నాలో ఉన్నంతసేపు దేవుని మాటను నేను నమ్మటం లేదన్నమాట. దేవుడు అంటున్నాడు, యేసు రక్తం కింద నువ్వు ఉన్నావు, నువ్వు నేరం చేసేటట్టుగా నాకు కనపట్టలేదు అంటాడు. లేదు లేదు నేను నేరం చేశానంటే దేవుని మాటకు నేను వ్యతిరేకమవుతున్నట్టు లెక్క. స్తోత్రం కలుగునుగాక. ఇంకా సులువుగా అర్థం చేసుకోవడం చెప్పాలంటే 1 యోహాను పత్రిక మరలా జ్ఞాపకం చేస్తాను నేను. మన అతిక్రమములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మనం ఒప్పుకున్న ప్రతి పాపమును తన రక్తముతో కడిగి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఆ రక్తం మనలను పవిత్రులుగా చేస్తుంది అనే మాట పరిశుద్ధాత్ముడు యోహాను భక్తుడి ద్వారా రాయించాడు. లేదు లేదు నాలో ఇంకా ఉంది, ఆ తప్పు ఉంది, నాలో ఉంది, ఇంకా తప్పు ఉంది అంటున్నానుకోండి, ఆ వాక్యాన్ని నేను అబద్ధం అంటున్నాను. పరిశుద్ధాత్ముడు రాయించిన మాటను నేను నమ్మనంటున్నాను. అది మాట్లాడుతున్నాను కానీ దాన్ని నేను తీసుకోవట్లేదు, నా మనసులోకి తీసుకోవట్లేదు. కాబట్టి నాలో కార్యం జరగటం లేదు. ఆత్మన్యూన్యతతో నేను ఎప్పుడు కృంగుంటాను. అందుకే దేవుడు అంటాడు, లేఖనంతో అపవాదిని, ఆ తలంపులను, ఆలోచనలను మీరు ఎదిరించి నాలో యోధులుగా నిలబడాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ ఏర్పాటు ఈ మార్గం దేవుడు మహాకృపతో మనకి ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇలాగున్న ప్రార్థనలు ఆయా రీతులుగా ఆలోచనలతో మనం సతమతం అయ్యేటప్పుడు ఈ మాటలు మనం ప్రార్థనలో ఉపయోగించాలి. అవసరమైతే అలవాటు అయ్యే వరకు కూడా రోజు ప్రభు ప్రార్థనలాగా ఈ మాటలు రిపీట్ చేసినా మనకు ఎంత బాగుంటుందో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. యేసు రక్తము ద్వారా, యేసు రక్త ప్రభావము ద్వారా నా పాపములకు క్షమాపణ పొందుకున్నాను. యేసు రక్తం ద్వారా నా ఆత్మ ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఐ లివ్ ఫర్ ఎవర్ ఇన్ స్పిరిట్. స్తోత్రం కలుగునుగాక. దేనిని బట్టి? యేసు రక్తాన్ని బట్టి. యోహాను సువార్త 6వ అధ్యాయం చూస్తే అక్కడ యేసు ప్రభు, నా రక్తం ఎవరైతే త్రాగుతారో, నా శరీరం ఎవరైతే తింటారో వాళ్ళు ఎప్పటికీ చనిపోరు, వాళ్ళు జీవం కలిగి ఉంటారు అంటాడు ఆయన. అది శరీరానికి సంబంధించిన జీవమా, మనసుకు సంబంధించిన జీవమా, లేదా ఆత్మకు సంబంధించిన జీవమా? రోమీయులకు రాసిన పత్రికలు, ఎఫెసీయులకు రాసిన పత్రికలు మర్చిపోలేదు కదా మనం వచనం. ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మర్చిపోలేదు కదా వచనం. మనము పాపము చేసినందువల్ల దేవుని దృష్టిలో మనం అందరం ఎలా ఉన్నాం? చచ్చిన వారమై. దేర్ ఈజ్ నో లైఫ్ ఇన్ అవర్ స్పిరిట్. మన శరీరతగా బాగున్నాం, ప్రాణం ఉండి బాగున్నాం, బ్రతికిపోతున్నాం. కానీ ఆత్మీయతలో చూసుకుంటే మనం అందరం దేవుని దృష్టిలో పాపం చేసినందువల్ల, ఆ పాపపు ప్రభావం వల్ల మన ఆత్మీయత చచ్చిన స్థితిలో ఉంది. ఎప్పుడైతే యేసు రక్తం చేత నేను కడగబడ్డానో, ఆ యేసు రక్తం నాలోకి జీవాన్ని తెచ్చిపెట్టింది. స్తోత్రం కలుగునుగాక.
అదే యేసుప్రభు అక్కడ అంటారు, నా రక్తము త్రాగిన వానిలో, నా శరీరమును తిన్న వానిలో జీవం ఉంటుంది. అంటే నా రక్తము జీవింపచేసే రక్తం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనము కూడా చెప్పొచ్చు, యేసు రక్తము ద్వారా నేను ఆత్మీయతలో, ఆత్మలో నేను పొందుతున్నాను, జీవించబడుతున్నాను, నేను జీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అంటే యేసు రక్తం నన్ను శుద్ధి చేసింది, యేసు రక్తం నన్ను క్షమించింది. ఇప్పుడు యేసు రక్తం ద్వారా దేవుని దృష్టిలో నేను బ్రతికి ఉన్నాను, చచ్చిన వాడిని కాదు. యేసునందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి, అంటే యేసు కాచిన రక్తమందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి, ఆ రక్తములో ఉన్న శక్తిని నేను నమ్మాను కనుక నేను నీతిమంతుడను, క్షమాపణ పొందాను, నేను దేవుని దృష్టిలో జీవము కలిగి ఉన్నాను. తండ్రి నీకు స్తోత్రం అని ఈ మాటలతో దేవుని స్తుతించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది కేవలము స్తుతి మాటలు అని అనుకోవద్దు. ఇలా ఈ మాటలు చెబుతూ మన ప్రార్థనలో ఈ మాటలు పలికితే నమ్మండి, అంతరంగంలో కార్యం జరుగుతుంది, మీ ఆత్మీయతలో కార్యం జరుగుతుంది, మీ ఆలోచనల విధానంలో మార్పు వచ్చేస్తుంది, మీ తలంపుల విధానంలో మార్పు వచ్చేస్తాయి. అంతకుముందున్న పిరికితనం అసలు ఉండదు, ఆత్మన్యూనత అసలు ఉండదు, దిగులు అసలు ఉండదు, చింత అసలు ఉండదు. ప్రభు దగ్గర రోషంగా చిన్న బిడ్డలాగా మనం నిలబడతామంతే. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇందాక చదువుకున్నాం కదా మాట, ప్రకటన గ్రంథంలో మాట, అపవాదిని దేంతో జయిస్తాము? యేసు రక్తం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఈ విడుదల వరం ఉన్నవారు, దెయ్యాల నుంచి వెళ్ళగొట్టే వరం ఉంది ఆయనకి, దైవజనులకు, ఆయనకు ఆ వరం ఉంది అని చెప్పుకుంటాం కదా. ఏమైతే అవనివ్వండి, వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ ఆ వ్యక్తికి విడుదలిచ్చే ఆ మాటలు పలికే సందర్భంలో దెయ్యానికి ప్రార్థన చేయం, ఆ వ్యక్తికి కూడా ప్రార్థన చేయం. దేవునికి ప్రార్థన చేస్తాం యేసు ప్రభులాగే, తండ్రి మీరు నా ప్రార్థన వింటారని నాకు తెలుసు, చాలు, మనం అలా చేసినా పర్వాలేదు. ఆ తర్వాత వ్యాధితో మాట్లాడతాం, ఆ తర్వాత చీకటి శక్తితో మాట్లాడతాం, ఆ తర్వాత మనలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులతో మనం మాట్లాడతాం. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ తుఫాను కంటికి కనపడేది కావచ్చు, కానీ మన జీవితంలో చాలా తుఫాన్లు వస్తుంటాయి. ఆ సముద్రపు పొంగు లోక సంబంధంగా నిజమైన పొంగు కావచ్చు. యేసు ప్రభు గద్దించినప్పుడు మనం సముద్రాల మీద ప్రయాణం చేయకపోవచ్చు, అసలు సముద్రం మీద ఓడలో వెళ్ళకనే పోవచ్చు, వెళ్ళినా అలాంటి తుఫాన్లు రాకనే పోవచ్చు. మరి ఎలాగ ఆయన నామాన్ని పలకాలి, ఎలాగ ఆయన రక్త ప్రభావాన్ని ఆ తుఫాన్ అంటే జీవితంలో వచ్చే తుఫాన్లు. ఎందుకంటే వాక్యంలో యేసు ప్రభు చెప్పారు కదా, వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలులు వీచెను. స్తోత్రం కలుగునుగాక. దేని కొరకు? ఆ బండ మీద ఇంటి కట్టుకున్న వ్యక్తిని గురించి, ఇసుక మీద ఇంటిని కట్టుకున్న వ్యక్తి గురించి, తన మాట చొప్పున చేయుట గురించి. ఆ మాట చొప్పున చేస్తే విశ్వాసంలో బలం వస్తుంది. ఆ తర్వాత జీవితంలో వచ్చే తుఫానులు, జీవితంలో వచ్చే ఆ వరదలు, ఆ జీవితంలో వచ్చే పెనుగాలులను, ఇదిగో లేఖనాలు నా మాట, నా మాట, నా మాట, ఈ మాట మీద మీరు విశ్వాసాన్ని కట్టుకుంటే ఆ తుఫాను కాదు, అక్కడ నిజమైన తుఫాను ప్రభు మాట్లాడి ఉండొచ్చు, నిజమైన సముద్రంతో మాట్లాడి ఉండొచ్చు. కానీ ప్రభు మరొక చోట ఆత్మీయ జీవితం గురించి మాట్లాడాడు, నా మాట చొప్పున చేయటం గురించి మాట్లాడాడు. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, పెనుగాలులు వస్తాయని మాట్లాడాడు. కనుక ఆ వరదలను, ఆ పెనుగాలులను, ఆ వానలను మనం ఎదిరించాలంటే, దాన్ని జయించాలంటే యేసు రక్తం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గద్దించాలంతే, సమస్యలతో మనం మాట్లాడాలి, సమస్యలతో మనం మాట్లాడాలి, వ్యాధులతో మనం మాట్లాడాలి. అది ఎంత తీవ్రమైన సమస్య అయినా సరే, చాలామంది దైవజనులు చెప్తారు, ప్రారంభంలో మన పసిపిల్లల మాదిరిగా ఆ సమస్యలు దేవుని ముందుకు పట్టుకెళ్ళి సమస్య, అది సమస్య, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారయ్యా అని చెప్పాం. అంటే విశ్వాసంలో పసిపిల్లల మాదిరిగా ఒక లెవెల్. కానీ వాక్యం చదివిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, వాక్యంలోని భావాన్ని అర్థం చేసుకున్న తర్వాత, ప్రభు కూడా మనకు నేర్పించిన తర్వాత, తాను చేసి చూపించిన తర్వాత, మీరు కూడా ఇలా చెయ్యండి అంటాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. మీకు చేత కానప్పుడు, ఈ రహస్యం మీకు తెలియనప్పుడు, ఇది మీకు అలవాటు లేనప్పుడు, మీరు నువ్వు చేయవయ్యా,
చేయవయ్యా, నువ్వు చేయవయ్యా, నువ్వు చేయవయ్యా అన్నారు. ఇప్పుడు నేనేం చేశాను, నేను చేస్తున్నాను చూడండి అని చేశాను. ఆ తర్వాత నేనేం చెప్తున్నాను, మీరు కూడా ఇలాగున చెయ్యండి అన్నాను. నువ్వు చేయమని మళ్ళీ అంటారేంటి నన్ను అంటారు దైవజనులు కొంతమంది. స్తోత్రం కలుగునుగాక. మెలకుగొన్నవారు స్తోత్రం చెబుదాం. అస్తమానం అలాగ అంటున్నాను, మీరు ఏమనుకోవద్దు. ఈ మాటల్లో మీకు శక్తి వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ అలార, హల్లెలూయా. చెప్పలేదా యేసు ప్రభు? ఎక్కడ చెప్పలేదా? ఒకరోజు పొద్దుటైన ఆకలి కొని ఒక గ్రామం వెళుతూ ఆ త్రోవ పక్కన అంజూరపు చెట్టును చూశాడు. ఆకులు విస్తారంగా ఉన్నాయి. పళ్ళు కోసం దగ్గరికి వచ్చాడు, ఏ ఫలాలు లేవు. వెంటనే ఆ చెట్టును యేసయ్య శపించాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా అదే దారిలో వచ్చారు. వచ్చినప్పుడు పేతురు తదితర భక్తులు చూశారు, ఆశ్చర్యపోయారు. వేళ్లతో సహితం అది ఎండిపోయి పడిపోయింది, చచ్చిపోయింది. వేళ్లతో అసలు పచ్చదనమే లేకుండా ఏదో పురుగు పట్టినట్టుగా ఎండిపోయింది. 24 అవర్స్లో, ఓన్లీ 24 అవర్స్. ఒకరోజు వెళ్ళారు, మర్నాడు అదే మార్గంలోకి వచ్చారు. లేదు, అది చెట్టు ఉంది కానీ చచ్చిపోయింది. ఆ చెట్టులో ప్రాణం లేదు, ఎండిపోయింది. యేసు యేసు నిన్ను నువ్వు ఇలా చెప్పావు, ఈరోజు చూడు ఏమైపోయింది, చూడు వేళ్లతో పాటు చచ్చిపోయింది అని వీళ్ళు అంటుంటే, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను వినండి అన్నాడు యేసు. ఎందుకు చేశానంటే ఇది అని అనలేకపోయినా, ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానో వినండి ఒక పాఠం. ఏంటయ్యా అని వాళ్ళు అనలేదు కానీ మనం అనుకుందాం. మీరు ఏంటి, మీరు కూడా, స్తోత్రం కలుగునుగాక, మీరు కూడా. నేను చేశాను, నేను మాట్లాడాను, నేను పరిస్థితితో మాట్లాడాను, ఆ చెట్టుతో మాట్లాడాను, ఆ సమస్యతో మాట్లాడాను, ఆ భ్రమతో మాట్లాడాను, ఆ కపటంతో మాట్లాడాను. పో అని, ఉండటానికి వీల్లేదన్నాను. శాపం అంటే చెప్పండి, అదృశ్యమైపో. శాపం అంటే ఏంటి చెప్పండి, అదృశ్యమైపో, కనపడకుండా పో అని. స్తోత్రం కలుగునుగాక. ఆ మాట చెబుతూ నేను వచ్చాను ఓహో సంబరం అంటూ మీరు నన్ను మళ్ళీ తీసుకెళ్ళి ఈ చెట్టును చెప్పించు, ఆ చెట్టును చెప్పించు, ఈ చెట్టు వాళ్ళు చాలామందికి కీడు జరుగుతోంది, యేసయ్య దా మనం అక్కడ చెప్పించావు కదా, ఇక్కడ కూడా చెప్పించు అని నన్ను తీసుకెళ్తారు. దానికోసం కాదు నేను దీన్ని చేసింది. మళ్ళీ వచ్చాం కదా, మీరు ఈ మాట చెప్పారు కదా, నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, వినండి వినండి వినండి. మీరు కూడా, స్తోత్రం కలుగునుగాక, మీరు కూడా చెట్టుతో కాదు, నేనైతే చెట్టుతో మాట్లాడానో, మీరు కూడా పర్వతాన్ని చూసి ఆ పర్వతంతో మాట్లాడండి. ఏం మాట్లాడాలి? పో. స్తోత్రం కలుగునుగాక. నిజానికి పర్వతం పొమ్మంటే పోతుందా? పోతుందేమో బహుశా. కానీ పర్వతం లాంటి సమస్య, ఎక్కలేను బాబు, మోయలేను బాబు సమస్య. పర్వతంలో నెత్తి మీద బరువు కింద లెక్క. పర్వతం అనుకోండి, అది ఏ పర్వతం అంటే అనుకోండి, అది వ్యాధి అనుకోండి, ఆర్థికం అనుకోండి, ఏ మనశ్శాంతి లేకపోవడం అనుకోండి, ఏదో కలహాలు అనుకోండి, మోయలేం అదొక రకం, ఎక్కలేం అదొక రకం. ఇంపాసిబుల్, అసాధ్యం. పర్వతం అని చెప్పండి, అసాధ్యం, నేను ఫినిష్ అయిపోతాను. ఈ పర్వతం అంత సమస్య నా నెత్తి మీద పడింది, నేను అణిగి దీనికి చచ్చిపోవటం నా పని, దీన్ని పక్క పెట్టలేను అంటాను. చూసారా, అదన్నమాట సీక్వెన్స్. అప్పుడు యేసు అంటాడు, మీరు కూడా ఇలాగే, చూశారు కదా, మీరు కూడా ఇలాగే పర్వతంతో మాట్లాడాలి, ఆజ్ఞాపించాలి. స్తోత్రం కలుగునుగాక. పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు ఏమవుతుందో తర్వాత మీరే చూడండి అనలేదు, పోతుంది. స్తోత్రం కలుగునుగాక. మీరు నాలాగా పర్వతంతో మాట్లాడినప్పుడు అది పోతుంది. బ్రాకెట్లో మీరు విశ్వాసంతో చెప్పినప్పుడు పోతుంది. ఏ విశ్వాసము? మీరు విశ్వాసంతో పర్వతాన్ని పొమ్మని చెప్పినప్పుడు, అది పోతుందని మీరు విశ్వసించినప్పుడు, జరగదేమో అని మీరు డౌట్ లేకుండా అన్నప్పుడు, అది కనపడకుండా మునిగిపోతుంది, అంటే కనపడకుండా పోతుంది. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఈ మాట మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. మషల్లా తరియా రీ దరష తరియో కుర తరియా రీ బాబా. హోలీ హోలీ హోలీ. చాలామంది దైవజనులు విశ్వాసంలో పెంచటానికి ఇలాంటి కొద్ది సన్నివేశాలను చాలా బలంగా వాడతారు. ఇలాంటి సత్యాలు, ఇలాంటి సర్వసత్యములు ఉన్న వచనాలు అపవాది మన కళ్ళకు కనపడకుండా అన్నీ యేసుప్రభువే చేయాలని అనే భావంతో ఉంటాము, అలాంటి విశ్వాసంతో ఉంటాము.
ప్రతి సమస్య నా దగ్గర తీసుకురండి అన్నట్టుగా లేఖనాలు ఉన్నాయి కనుక మనం ప్రతిదీ ఆయన దగ్గర తీసుకెళ్తాము. మరి దీని గురించి ఎందుకు యేసుప్రభువు అలా చెప్పాడు శిష్యులకు? నన్ను నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి అన్నాడే. ఇంకా చెప్పాడు మరొక చోట, శిష్యుల వల్ల అనలేదు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. మీ బైబిల్లో ఉందా లేదా చెప్పాలి. ఏమంటున్నాడు ఆయన? నా యందు విశ్వాసం ఉంచిన వారు నా నామములో దెయ్యాలు వెళ్ళగొడతారు, ఒకటి. రోగులను స్వస్థపరుస్తారు, ఒకటి. ఆశ్చర్యకార్యాలు చేస్తారు, ఒకటి. భాషలతో మాట్లాడతారు, ఒకటి. వివరాల తర్వాత మరొక చోట ఆయన అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకన్నా గొప్ప కార్యాలు. ఇక్కడ నేను చెట్టునే చెప్పించి దాన్ని లేకుండా చేశాను, మీరు పర్వతాన్ని లేకుండా చేయగలరు. నమ్మాలి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు నమ్మాలంటే యేసయ్య చెప్పాడు, మీరు పర్వతంతో మాట్లాడండి అది పోతుందని యేసయ్య అన్నాడు. నేను నమ్ముతున్నాను. పర్వతమా, యేసు నామములో నువ్వు పోవాలి. యేసు అంటాడు, అలా మీరు సమస్యతో చెప్పటం ప్రారంభించండి. ఇంట్లో సమస్య ఉన్నా, బంధువుల్లో సమస్య ఉన్నా, ఆ సమస్యతో మీరు మాట్లాడండి. సమస్యకు ప్రార్థన చేయటం కాదు, సమస్యను తీయమని దేవుని అడగటం కాదు. దేవునికి ప్రార్థన చేస్తూ, ప్రభా నువ్వు ఇలాంటి అధికారం నాకు ఇచ్చావు, నేను నిన్ను నమ్ముకున్నాను కనుక విశ్వాసంతో పలుకుతున్నాను. యేసు నామములో ఈ సమస్య నేను ఎదిరిస్తున్నా. ఈ సమస్య యొక్క తీవ్రత తొలగిపోవునుగాక. ఈ సమస్య నా కంటి ముందు నుంచి తొలగిపోవునుగాక, కనపడకుండా పోవునుగాక, మరలా నా దారిలోనికి అది రాకుండా ఉండునుగాక. యేసు నామములో, యేసు రక్తం ద్వారా ఈ శక్తి పొందుకుని నేను ఈ మాట మాట్లాడుతున్నాను అనాలి. స్తోత్రం కలుగునుగాక. అలాగ నేను అన్నప్పుడు పైనుంచి తండ్రి కుమారుడు ఏమంటారు చెప్పండి? ఆమేన్ అంటారు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ అని ఎప్పుడంటారు? ఆమేనని ఎప్పుడంటారు? త్వరగా చెప్పాలి. అప్పుడంటారని అనకండి. ఆమేనని ఎప్పుడంటారు? తండ్రి మాట ఒకటి, అదే కొడుకు మాట, అదే నా మాట. తండ్రి మాట కొడుకు మాట్లాడాడు, తండ్రి కొడుకుల మాట నేను మాట్లాడాను, అంతా ఏకీవించాం. ఆమేన్ అంటారు తండ్రి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే లేఖనంలో ఉంది, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించినప్పుడు, అంటే దేవుడు పలికినది నేను నమ్మి అదే నేను పలికినప్పుడు కార్యం జరుగుతుంది. దేవుడు ఏది పలకమన్నాడో, ఎలాంటి మనసుతో పలకమన్నాడో ఆ మాట పలుకుతూ ఇలా వ్రాయబడి ఉంది, అది నేను నమ్ముచున్నానని పలికినప్పుడు యేసు రక్తం ద్వారా పర్వతములను తొలగించవేయగలిగిన శక్తి నాలో ఉంది అని నోటితో పలికి సమస్యతో మాట్లాడతా. యేసు నామం ద్వారా, యేసు రక్తం ద్వారా ఆ శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఈ సమస్యతో నేను మాట్లాడుతున్నాను అంటూ సమస్యతో నేను అప్పుడు మాట్లాడాలి. యేసు నాకు నీకు ముద్ర వేసి హామీ ఇచ్చాడు, అది పోతుంది అన్నాడు. నువ్వు అన్నావు కానీ పోతుందో లేదో ప్రభా నువ్వు అంటే ఇంకేమవదు. నువ్వు అన్నావు నేను నమ్ముతున్నాను కానీ నా దృష్టిలో అది పోదు, అయిపోయింది, ఇంకా ఉంది, ఇంకా అయిపోయినట్టే. లేదు, దేవుడు మనల్ని అలాంటి పిల్లలుగా ఉండమని లేదు. మొదట్లో అలాగా అనేవాళ్ళం, కానీ వాక్యం వినే కొలది ఆయన పలికినట్టు పలకాలి, ఆయన పలకమన్నట్టు పలకాలి. ఆయన ఏ నమ్మికతో పలకమంటాడో నమ్మికతో పలకాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము న్యాచురల్ పిల్లలం కాదు, న్యాచురల్గా అమ్మ నాన్నల ద్వారా పుట్టిన పిల్లలం కావచ్చు, కానీ ఇప్పుడు మనం ఆత్మలో పుట్టాం, ఆత్మ వలన పుట్టాం. ఆత్మ అంటేనే న్యాచురల్ కాదు, అది సూపర్ న్యాచురల్. స్తోత్రం కలుగునుగాక. ఆత్మ అంటేనే సూపర్ న్యాచురల్ కనుక మనం చేసే కార్యాలు కూడా సూపర్ న్యాచురల్గా ఉంటాయి. అలా మీరు తయారవ్వాలని ప్రభు అంటారు. స్తోత్రం కలుగునుగాక. ఆయన న్యాచురల్గా ఒక శరీరంలో ఉండి, న్యాచురల్గా ఒక అమ్మ కడుపులో పుట్టి, న్యాచురల్గా మనలాగే ఆకలి, దప్పిక, నిద్ర, కష్టము, కన్నీరు కార్చి, న్యాచురల్గా అంటే శారీరకంగా న్యాచురల్గా లోక సంబంధమైన స్వభావంతో మనలాగే శోధించబడ్డాడు. కానీ తండ్రాయనకు తోడై ఉన్నందువల్ల, పరిశుద్ధాత్మ చేత నింపబడినందువల్ల ఆయన సూపర్ న్యాచురల్గా బ్రతికాడు భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైంది కదా? ఆ న్యాచురల్గానే పుట్టాడు, శరీరంతోనే పుట్టాడు, ఆయన స్వభావం మాత్రం సూపర్ న్యాచురల్. స్తోత్రం కలుగునుగాక.
ఆయన మనలాగే తిన్నాడు, మనలాగే ఆకలి కొన్నాడు, మనలాగే కన్నీరు గాచాడు, మనలాగే విశ్రాంతి తీసుకున్నాడు. ఆ గెత్సెమనే తోటలో మనలాగే తండ్రి వద్దు 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 అని కూడా కన్నీరు గాచాడు, మనలాగే శోధించబడ్డాడు. కనుకనే మనకు సహాయం చేయగలిగిన పొజిషన్లో ఆయన ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. దో హీ ఈజ్ ఎ న్యాచురల్ పర్సన్, హీ అపియర్స్ టు బి న్యాచురల్, హీస్ టాకింగ్, హీస్ ఈటింగ్, హీస్ డ్రింకింగ్ అండ్ హీస్ స్లీపింగ్, హీస్ వాకింగ్ మే బీ న్యాచురల్, బట్ హీ లివ్డ్ ఆన్ ద ఎర్త్ యాజ్ సూపర్ న్యాచురల్ మ్యాన్. అందుకే దేవుడు అంటాడు, మీరు కూడా న్యాచురల్గా శరీరంతో ఉన్నారు, కానీ మీరు కూడా నాలాగున్న సూపర్ న్యాచురల్ పిల్లలుగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాకు వద్దులేండి బాబు అని పడుకుందామా? యవ్వనస్తులకి రాత్రి ప్రభు కొంచెం రెచ్చగొడుతున్నాడు వాళ్ళని. మీరు మామూలుగా ఉండొద్దు, సూపర్ న్యాచురల్గా ఉండాలి. సూపర్ న్యాచురల్గా ఉండాలంటే సూపర్ న్యాచురల్ శక్తి మీలో ఉండాలి. సూపర్ న్యాచురల్ శక్తి మీలో ఉండాలంటే యేసు రక్తం, యేసు నామం, వాక్యం, పరిశుద్ధాత్మ అభిషేకం. యు ఆర్ సూపర్ న్యాచురల్. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 అంతస్తుల హాస్టల్ అనుకుంటాను అది. 4 అంతస్తుల వరండాలో కూర్చుని ఒక ఆయన బుక్స్ చదువుకుంటున్నాడు, స్టూడెంట్, ఎవరు పెద్ద ఆయన. అదే సమయంలో అక్కడ పెయింట్ వర్కులు చేస్తున్నారు కొంతమంది, నిచ్చెనలు వేసుకుని తాళ్ళు కట్టుకొని. ఈ వ్యక్తి పుస్తకం చదువుకుంటూ ఏమైందో తెలీదు, ఆ పెట్టుగోడ దగ్గర నుంచి వెనక్కి పడిపోయాడు. 4 అంతస్తుల నుంచి పెయింట్ వేసే వాళ్ళు చూస్తున్నారు, మామూలుగా పడిపోతుండగా చూస్తున్నారు. అరే రే రే అని కేకలేశారు. కింద పరిగెత్తుకు వచ్చేసారు, అందరు కింద పరిగెత్తుకు వచ్చేసారు. అతను అలాగ పల్టీలు కొట్టి తల కిందకి రాలేదు, వీపు కిందకి రాలేదు, పాదాలు మాత్రం నేల కానాయి. 4 అంతస్తుల పైనుంచి ఇలాగ పడిపోతూ కింద పడే టైంకి పాదాల మీద ఆనుకున్నాడు. అలా కూర్చొని లేచాడు, ఏదో కుర్చీ మించి ఉరికినట్టు. కాస్త ఇబ్బంది పడ్డాడు, పట్టుకుని లేపారు. కాళ్ళు విరిగిపోయినామో అనుకున్నారు. అయినా మీరు అంత కరెక్ట్గా కాళ్ళు కిందకు వచ్చేలాగా ఎలా పడ్డాడని అన్నాడు ఆ పెయింట్ వేసినోడు. అంత అలా తిరిగి ఎలా పడ్డారంటే అప్పటికైనా ఇలాంటి మాటలు విన్నా యవ్వనస్తుడు అనమాట. నేను సూపర్ న్యాచురల్ పర్సన్, నాలో యేసున్నాడు, స్తోత్రం కలుగును గాక అన్నాడట. స్తోత్రం కలుగును గాక. పదండి కాళ్ళ మీద ఫ్రాక్చర్ అయ్యాము అంటే అయితేనే పర్వాలేదు, తొందరగానే హీల్ అయిపోతాయి, ఏం పర్వాలేదు అంటే అందరూ చెప్పుకున్నారు ఆ సాక్ష్యం తర్వాత. కనుక ఒక్కొక్కసారి న్యాచురల్గా మనం కొన్ని ప్రమాదాల్లోనూ కొన్ని విధానాల్లోనూ ఇరుక్కున్నాం. దేవుడు మనలను సూపర్ న్యాచురల్గా నిలబెడతాడు, సూపర్ న్యాచురల్గా స్వస్థపరుస్తాడు, సూపర్ న్యాచురల్గా కార్యాలు మనకు చేస్తాడు, మన ద్వారా ఇతరులకు చేస్తాడు. ఈ రాత్రి గుండెల మీద చేసుకుని నువ్వు నేను ధైర్యంగా చెప్పుకోవచ్చు, నేను మామూలు వ్యక్తిని కాదు, ఐఎమ్ ఏ సూపర్ న్యాచురల్ చైల్డ్ ఆఫ్ గాడ్. స్తోత్రం కలుగును గాక. పిరికితనం పోవాలంటే, భయం పోవాలంటే, బెంగ పోవాలంటే, కలవరం పోవాలంటే, నిరుత్సాహం పోవాలంటే, చచ్చిపోవాలి, నేను చచ్చిపోతే బాగుండను అనే ఆలోచనలు నన్ను ఇబ్బంది పెట్టకుండా రోషంగా నిలబడాలంటే నువ్వు నేను గుండెల మీద చేతులు వేసుకొని నీ గురించి నువ్వు చెప్పాలి. అద్దం ముందు రోజు ఉదయం కూర్చొని చెప్పుకో, రాత్రి పడుకునే ముందు అద్దం ముందు ఈ మాట చెప్పుకొని పడుకో. ఏమని? ఐఎమ్ ఏ సూపర్ న్యాచురల్ డాటర్ ఆఫ్ గాడ్. మై గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్ పర్సన్. ఈజ్ నాట్ ఎ న్యాచురల్ గాడ్, సూపర్ న్యాచురల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవన్నీ నాకు అవగాహన అవుతూ నాలో ఆ విశ్వాసం ఆ రీతిలో పరిమాణం పెరగాలంటే యేసు నామంలోనే కాదు, యేసు రక్తం ద్వారా ఉన్నటువంటి వచనాలన్నీ నాకు తెలియాలి. యేసు రక్తాన్ని బట్టి నేను నీతిమంతుడయ్యాను. నువ్వు నీతిమంతుడు కాదని లోకమంతా వచ్చినా, దూతలు వచ్చి చెప్పినా, ఈవెన్ మిఖాయేల్ గాబ్రియల్ వచ్చి చెప్పినా, నేను గాబ్రియల్ అని చెప్పినా సరే నేను నమ్మను. ఈ రాత్రి చెప్తున్నాను, వినండి, మెలకున్న వారు స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి చెప్తున్నా, గాబ్రియల్ వచ్చి నిజంగా గాబ్రియల్ అని మరొకరు సాక్ష్యం చెప్పిన ఆ గాబ్రియల్ నీతిమంతుడు కాదు అన్నాడు అనుకోండి నాతో, అమ్మో గాబ్రియల్ చెప్పాడు నేను నీతిమంతుడు కాదట, గాబ్రియల్ అబద్ధం ఆడాడు కదా, మనలో మనమాటగా అంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టడం అంటే ఇది. ఏది? గాబ్రియేలు వచ్చి చెప్పినా, మిఖాయేలు వచ్చి చెప్పినా, దేవుని స్తుతించే కెరాబులు శరాబులందరూ కట్టగట్టుకుని వచ్చి
ఆ రోజు మందకాపుల క్రిస్మస్ సందర్భంగా చెప్పినట్టు చెప్పినా, అవునా ఇంతమంది దూతలు వచ్చి అలా చెప్పేస్తే ఇంక నేను నీతిమంతుని ఏమనుకుంటాను? కానే కాదు, వాళ్ళు చెప్పిందే నిజం అని అనుకోవచ్చు, అనుకోవాలనిపిస్తుంది. కానీ నేనంటున్నాను, నేను దేవుని యొక్క వాక్యాన్ని హైలైట్ చేయాలి. వాక్యం ఎలా చెప్తా ఉంది, నేను యేసు రక్తము ద్వారా, యేసు రక్తాన్ని బట్టి దేవుని కృప చేత, ఆయన కృప మీద నేను విశ్వాసం ఉంచటాన్ని బట్టి వాక్యము నాకు హామీ ఇస్తూ ఉంది, నేను నీతిమంతుడను. పో ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అని గాబ్రియేలును కూడా అనగలిగిన విశ్వాసం మనలో ఉండాలి. అంతగా మన వాక్యాన్ని నమ్మాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైంది కదా. నిజానికి గాబ్రియేలు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అంటే ఆ ధైర్యం, ఆ రోషం, అలాంటి మొండి ఆలోచన మనలోకి రావటానికి ఉదాహరణ వాడాను. కెరూబులు శరాబులు దేవుని మాట కాదని కిందకి రావటమే, బ్రతకటమే, అయిపోతారంతే వాళ్ళందరూ. అంటే నిజానికి గాబ్రియేలు వచ్చి చెప్పాడు అనేది నిజంగా 100% జరిగినా జరగదు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమన అస్తమిస్తాడు, తూర్పును ఉదయించడం అంటూ జరిగినా అని అనుకుంటాను చూసారు. అలాగున గాబ్రియేలు దూత వచ్చి నువ్వు నీతిమంతుడు కాదు, నీతిమంతుడు ఎలాగా, ఏం చేసావని, ఎలాగున్నావని, నువ్వు ఏం భక్తిగా ఉంటున్నావని, అసలు ఏమైంది, నీతిమంతుడు చెప్పుకోవడం ఏమని చెప్పు, సార్ రుజువు చూపించు అని గాబ్రియేలు వచ్చి మనల్ని కడిగేసినా జలించేసినా మనం గట్టిగా పట్టుకోవాల్సింది, నోటితో పలకాల్సింది, యేసు రక్తం నన్ను నీతిమంతునిగా చేసింది. యేసు రక్తం కింద నేను ఉన్నంతసేపు, యేసు నామాన్ని నేను పలికినంతసేపు, ఆయన నాకు ఇచ్చినటువంటి విడుదల, క్షమాపణ, ఆ న్యాయ స్థితిని బట్టి నేను యేసు నామములో నీతిమంతుడను, నీతిమంతురాలను అని మనము గాబ్రియేలు దూతతో కూడా చెప్పగలగాలి. ఏంటి హామీ, ఏంటి ధీమా, చూపించు, నువ్వు రుజువులు చూపించు, నువ్వు ఎంత నీతిమంతుడో కమాన్ చూపించు అన్నా సరే నేను ఏం చూపించాల్సిన పని లేదు. దేవుడు చెప్తున్నాడు, యేసు రక్తం నన్ను నీతిమంతునిగా తీర్చిందట. దేవుడు చెప్తున్నాడు, ఆ దేవుడు చెప్పిందే నేను నీకు చెప్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. అలాగున వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పలకటం ప్రారంభిస్తే దేవుడు అంటాడు, పలికిన వెంటనే మీరు కార్యాలు చూస్తారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకపోయినా కలిగి ఉన్నట్టుగా నేను సాక్ష్యం చెప్పడం ప్రారంభించాను అనుకోండి, లేకపోయినా నాకు ఉన్నది అన్నట్టుగా నేను నమ్ముతూ ముందుకు సాగిపోయాను అనుకోండి, లేనిది ఉన్నట్టుగా కలగజేస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ పర్వతం దగ్గర ఆగి ఇంత దూరం వచ్చాను నేను. పర్వతంతో మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. నేను చెట్టుతో మాట్లాడాను, ఈరోజు పర్వతంతో మాట్లాడతాను, రేపొద్దురు ఎవరెస్ట్ శిఖరంతో మాట్లాడతాను, రెడీగా ఉండండి, నేను ఇంకా గొప్ప కార్యాలు చేస్తాను అనలేదు. వాళ్ళకి టీచింగ్ ఇచ్చేస్తున్నాడు. నేను అలా చేశాను, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను వినండి. మీరు కూడా పర్వతాలను వెళ్ళగొట్టాలి. స్తోత్రం కలుగును గాక. మీరు కూడా చెట్లను కాదు, యేసయ్య చెట్టునే వెళ్ళగొట్టాడు, నేను చెట్టునే వెళ్ళగొడతాను. నాకు పర్వతం ఏంటి కాదు 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 నేను మీకు చెప్తున్నాను, నేను చెట్టును వెళ్ళగొట్టాను, నేను మీకు చెప్తున్నాను, మీరు పర్వతాలను వెళ్ళగొట్టాలి. మాటతో వెళ్ళగొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు నామములు వెళ్ళగొట్టాలి. యేసు రక్త ప్రభావం కింద మీరు వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టినప్పుడు ఏమవుతుంది, పోతుందో లేదని నన్ను రిజల్ట్ అడగండి, చెప్పేస్తున్నాను, అది పోతుంది, మునుగుపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ట్రైల్ అయ్యండి. స్తోత్రం కలుగును గాక. ట్రైల్ అయ్యండి. సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా, చాలా సమయం అయినట్టుంది కదా. సాక్ష్యం చెప్పి ముగిస్తా. వెలుగున్న వారు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది జాంబియాలో జరిగింది. ఒక హౌస్ వైఫ్, ఒక భార్య సాక్ష్యం చెప్పింది. ఇలాగే ఒక చోట సభలో, ఈ వచనాలని కాదు, ఒక ఉపదేశం విందామె, ప్రసంగం వింది. ఆ ప్రసంగంలో నువ్వు చెయ్యి వేసి ఈ వస్తువు మీద నేను యేసు రక్తాన్ని చల్లుతున్నాను, యేసు రక్త ప్రభావం ఈ వస్తువు మీదకి వచ్చునుగాక, గుమ్మం మీద యేసు రక్తం ఈ వాక్యంలోకి వచ్చునుగాక, యేసు రక్త ప్రభావం ఈ స్థితిలోకి వచ్చునుగాక అని మీరు ఎక్కడ చేయి వేసి మాట్లాడినా వస్తుందంతే. ఆ పర్వతం పోవునుగాక అన్నట్టుగా యేసు రక్త ప్రభావం, యేసు ప్రభావం ఇక్కడికి వచ్చునుగాక, ఈ వస్తువు మీదకి వచ్చునుగాక అని మీరు చెప్పండి, నమ్మండి.
అని ప్రసంగం ఒకసారి విందావిడ. ఒకసారి విందని కాదు, ఒక సభలో వింది, నమ్మింది, ఊరికినే నమ్మింది, ఇంటికి వచ్చింది. ఏం చేసిందో చెప్తాను వినండి. సాక్ష్యం చెప్పాక చాలా విచిత్రంగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి ఎప్పుడో భర్త ఇంటికి వస్తాడు, కాస్త తాగొస్తాడు, జోదశాలకు వెళ్ళి క్లబ్కి వెళ్ళి వస్తాడు. ఈమె ప్రభువును బాగా అంగీకరించింది, ప్రార్థనలో బలంగా ఉంటుంది, విశ్వాసంలో స్పీడ్గా ఉంటుంది. ఆయన అసలు ప్రభు అంటే ఇష్టం లేదు, కొట్టడు, కానీ ప్రభు అంటే నువ్వు చేసుకుంటే చేసుకో అనేటటువంటి వ్యక్తి అన్నమాట. జాంబియాలోనే, ఆ గ్రామం పేరు నాకు గుర్తులేదు. ఆవిడ ఉద్యోగస్తురాలి, ఈయన ఉద్యోగస్తురాలి. ఈ వచన విన్న తర్వాత చిన్న పిల్లలాగా నమ్మేసింది. అది చిన్న పిల్లలాగా ఆ మాట, ఆ పేదరాజు పెద్దమ్మ కథలాగా నమ్మేసి ఇంకా సాయంకాలం పూట ఎప్పుడు ఆవిడకి ఖాళీగా ఉంటే అప్పుడు భర్త ఏ మంచం మీద పడుకుంటాడో, ఏ పిల్లో మీద తల పెట్టుకుంటాడో, ఏ టవల్తో తుడుచుకుంటాడో, టీవీ ఏ కుర్చీలో కూర్చొని చూస్తాడో, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఒకసారి పెర్మనెంట్గా, ఒకసారి ఒకే కుర్చీలో కూర్చుంటుంటారు అలవాటు అయిపోయి, అక్కడ ఆ కుర్చీ మీద చెయ్యేసి ఇలాగే చెప్తుంది, ఏసు రక్తం ఈ కుర్చీ మీద చల్లుతున్నాను, ఏసు రక్తం ఈ తలగడ మీదకి వచ్చునుగాక, ఏసు రక్తం ఈ బెడ్ మీదకి వచ్చునుగాక, ఏసు రక్తం ఇదిగో ఈ బట్టలు, ఈ బీరువా, ఆ బట్టలు తీసుకున్నప్పుడు ఆ వస్త్రానికి వచ్చునుగాక. నిజానికి మాటలు మీరు నేను వింటే నవ్వు వస్తుంది కదండి. ఏంటి చిన్నపిల్లలాగా అనుకుంటాం. స్తోత్రం కలుగునుగాక. అలాగ అంటూ పోతా ఉంది ఆమె. అక్కడ చెప్పారు, నేను చేస్తున్నాను, నమ్మింది. సాయంకాలం కాస్త ఆఫీస్ నుంచి లేటుగా వచ్చింది, తలుపు జారేసి ఉంది, ఎవరు ఏడుస్తున్నట్టు వినబడతా ఉంది. బయట చూస్తే హస్బెండ్ కారు మీద వచ్చినట్టు ఉంది. ఏంటి ఏడుపు వినిపిస్తూ ఉందేంటి, వెక్కి ఏడుపు వినిపిస్తూ ఉందేంటి అని తలుపు నెమ్మదిగా తీసి వీధిలో నుంచే అలా చూసింది. టీవీ ఆన్లోనే ఉంది. ఆయన సోఫాలోనే కూర్చున్నాడు, టీవీ చూస్తున్నట్టుగానే ఉన్నాడు, కానీ టీవీని చూడలేదు. కళ్ళు మూసుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఆమె ఆ వ్యక్తి చెప్పే మాటలు ఏంటా అని వింటా ఉంది గుమ్మం దగ్గరే, ఇంకా లోపలికి వెళ్ళలేదు, వింటా ఉంది. జీసస్ ఐఎమ్ ఎ సిన్నర్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. ప్రభా, నేను పాపిని, నేను చేసిన పాపాలు ఎవరు చేసి ఉండలేదు, నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను క్షమించు అని ఏడుస్తూ ఉన్నాడు. టీవీ ఆన్లోనే ఉంది. ఏంటా ప్రోగ్రామ్ అని చూస్తే ఎవరో ఒక ఆయన సువార్త చెప్తున్నాడు అందులో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కౌగలించుకుంటే ఆవిడ కౌగలించుకుని ఈయన ఇచ్చాడు. తర్వాత ఎలాగ బాప్తిసం తీసేసుకున్నాడు, వెంటనే చర్చికి వెళ్ళిపోయాడు అనుకోండి. స్తోత్రం కలుగునుగాక. ఏం జరిగిందండి అసలు ఆ రోజున ఆమె అడిగితే, చిరాగ్గా వచ్చాను, తాగొచ్చాను, నువ్వు ఇంకా రాలేదు, వంటింట్లో ఏమీ రెడీగా లేవు, చాలా కోపంగా ఉన్నాను, అలిసిపోయి ఉన్నాను, సోఫాలో కూర్చున్నాను, ప్రోగ్రామ్ ఆన్ చేశాను, ఏవేవో కాసేపు చూశాను, రోజు ఇవే చూస్తున్నాను కదా అంటూ ఒక బటన్ నొక్కితే ఆ సువార్త వచ్చింది. మా ఆవిడ సువార్త అని అనుకుంటూ బటన్ నొక్కేద్దాం అనుకున్నాను, చూస్తే ఏమైంది అనుకుంటూ అలా చూస్తున్నాను. మనసు దాని మీద లేదు, కానీ ఆ వాక్యం వింటుండగా ప్రభు దర్శించాడని కాదు, నాకు పశ్చాత్తాపం వచ్చేసింది, నా పాపాలు నాకు కనపడ్డాయి. వెంటనే ప్రభు, నేను పాపిని అన్నాను. ప్రభు నాకు శాంతినిచ్చాడు, రక్షణ ఇచ్చాడని ఆమె చేయి పట్టుకుని చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. నేను షార్ట్గా చాలా కుదించేశాను. నిజానికి ఆమె సాక్ష్యం చెప్తుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ ఉపదేశకుడు చెప్పిన మాట, ఇలాంటి మాటలు ఆమె నమ్మింది. ఆయన కూర్చునే ప్లేసు, ఆయన వాడే వస్త్రాలు, ఆయన వాడే వస్తువులు, ఏసు రక్తం దీని మీద చల్లుతున్నా, ఏసు రక్తం దీని మీద చల్లుతున్నా, ఏసు రక్తం దీని మీద చల్లుతున్నా అంటూ ఉండేది అని నమ్మింది. ఆ ప్రభావం వాటి మీదకి వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఆ రక్త పవిత్రత, ఆ రక్తములో ఉన్న పరిశుద్ధత అనే ప్రభావము ఆ వస్తువుల మీదకి వచ్చేసింది. అవన్నీ కూడా పడిపోయాయి అని అనుకోవాలి. ఇదంతా దేనికి గుర్తు? మోషే కాలములో, అహరోను కాలములో పస్కా బలి పశువును వధించిన తర్వాత ఆ రక్తాన్ని తీసి 7 మార్లు చల్లాలని ఉంటుంది. మందసం మీద చల్లాలని ఉంటుంది, మందసపు కరుణాపీఠపు కొమ్ముల మీద చల్లాలని ఉంటుంది.
అహరోను యొక్క కుడి చెవి తమ్మి ఈ భాగం, అలాగే కుడి బొటన వేలు, అలాగే కుడి కాలు బొటన వేలు ఆ రక్తాన్ని తాకాలి, రాయాలని ఉంది. దాని వివరాలన్నీ ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఆ పరిచర్యలో అంటే ఆవరణలో ఉన్నవి, పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులు, రొట్టెల బల్ల, దీపవృక్షము, ఆవరణలో ఇత్తడి గంగాలము, బలిపీఠము అవన్నీ ఉన్నాయి కదా. అసలు ప్రభు యొక్క ప్రత్యక్ష గుడారపు పరిచర్య కొరకు వాడే వస్తువులన్నిటి మీద కూడా ఈ కోడె రక్తము చల్లాలి అని మోషేతో చెప్పాడు. ఎప్పటికప్పుడు, ఒకరోజు కాదు, ఎప్పటికప్పుడు అవి చల్లుతూ ఉండాలి. ఇక్కడ బలిచ్చామంటే ఆ రక్తం ముందు వీటన్నిటి మీద పడుతుండాలి. పోయటం కాదు, చిమరాలి, స్ప్రింకిల్ అలాగున వాటిని పవిత్రపరచాలి. అవన్నీ కూడా సిస్టమ్గా వచ్చాయి. కానీ ఆ రోజు పస్కా పశువు ఏ కోడేవు కానీ ఇప్పుడు మనకు మొదటి, మధ్య, చివరి పస్కా యేసయ్య. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మరి అదే పస్కా బలి పశువు యేసని ఆ పస్కా మాదిరిగానే ఆయన శరీరాన్ని విరిచి తింటున్నాం, ఆ బలి పశువు శరీరాన్ని విరిచి తింటున్నాం, ఆ రక్తాన్ని తాగుతున్నాం. అదే బలి పశువు యొక్క రక్తం అక్కడ వస్తువుల మీద చల్లారు, మందసం మీద చల్లారు, బలిపీఠ మీద చల్లారు, కరుణాపీఠ మీద చల్లారు. యాజకులకు కూడా రాయాల్సి వచ్చింది. పరిశుద్ధత ప్రభావం, దేవుని శక్తి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి అంగీకారం, దేవుడిది నాది అనే లాంటి స్థితి. అది చివరికి నూతన నిబంధనలకు వచ్చేటప్పటికి యేసయ్య ప్రేమలోకి వచ్చేస్తున్నాడు. యేసు రక్త నోటుతో మనము, అప్పుడంటే కోడె నిజంగా ఉంది, కత్తి నిజంగా ఉంది, చంపటం నిజంగా జరిగింది, రక్తం పాత్రలో పట్టడం నిజంగా జరిగింది, ఆ రక్తం లోపలికి తీసుకెళ్ళి చల్లటం కూడా నిజంగా జరిగింది. అదంతా కూడా ప్లాను. ఏ ప్లాను? ఈ కడవరి కాలపు కృపాకాలంలో యేసయ్య బలి విషయంలో అది ప్లాను. స్తోత్రం కలుగునుగాక. అదేమో శారీరకంగా న్యాచురల్గా జరిగింది. నిజంగా ఇదంతా ఆత్మీయంగా జరుగుతుంది. ఆత్మకార్యం కంటే కనపడదు, కానీ నోటితో పలికినప్పుడు కార్యం జరుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగనే మనము పస్కా బలి పశువు యేసు రక్తాన్ని మన ఇంట్లో వస్తువుల మీద, స్తోత్రం కలుగునుగాక, దేవునామానికి స్తోత్రం, వస్తువుల మీద చల్లాలి, వస్తువుల మీద పెట్టాలి, వస్తువుల మీద చల్లాలి. ఐ స్ప్రింకిల్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ హూ ఈజ్ ద లాంబ్ ఆఫ్ గాడ్ డైడ్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ అంటూ నోటితో పలుకుతాయి. స్ప్రింకిల్ ద బ్లడ్ ఆఫ్ మై లార్డ్ జీసస్ అపాన్ దిస్. ఈవెన్ మనం తినే భోజనం మీద కూడా ప్రార్థన చేసి తినండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినండి అని అన్న ప్రార్థనలో ఒక దైవజనుడు అంటాడు, యేసు రక్తాన్ని ఈ ఆహారం మీద నేను పెడుతున్నాను, యేసు రక్తం క్రిందికి ఆహారాన్ని నేను తీసుకొస్తున్నాను, ఈ ఆహారము శుద్ధి అవునుగాక, పవిత్రమవునుగాక, స్తోత్రం కలుగునుగాక. చేయవేగానే అలా జరుగుతుంది. విక్టర్ అనే ఒక కుర్రవాడు, చెప్పాను అతని గురించి. అతడు నేను చాలా ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళము. అది చాలా భయంకరమైనటువంటి సాక్ష్యం అతనిది. కానీ ప్రభు పట్టుకున్నారు, మారు మనసు పొందాడు. మంచి గాయకుడు, గిటారిస్ట్. నేను డ్రమ్ములు కొట్టేవాడిని, ఆయన గిటార్ వాయిస్తే వెండి అనేటటువంటి ఆవిడ పాటలు పాడేది. సౌండ్ సిస్టమ్ అంతా వాళ్ళ ఆయన చూసుకునేవారు, పెద్ద సౌండ్ సిస్టమ్. వాళ్ళతో పాటు బ్యాండ్గా నేను వెళ్ళేవాడిని. అతడు ఆఫీస్ నుంచి వచ్చాక సాయంకాలం 6 గంటలకి బైబిల్ స్టడీ, ప్రతిరోజు కాదు వారానికి ఒకరోజు బైబిల్ స్టడీ చేసేవారు. చర్చిలో యూత్ వచ్చేవారు, అక్కడక్కడ ఫ్రెండ్స్ పరిచయం అయితే మీటింగులో పరిచయం ఫ్రెండ్స్ వచ్చేవారు. సాయంకాలం బైబిల్ స్టడీ చేసుకునేవారు. ఎక్కువ మంది ఇంకా సభలాగా 10 మందో 12 మందో వచ్చేవారు, కూర్చునేవారు. ఇతరే వంటింట్లో కాస్త ఏర్పాట్లు చేసేవాడు. ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ వెళ్ళి ఇన్షిమ్ అంటారు, పోర్జిలా తయారు చేస్తారు, నూకలు జావలాగా తయారు చేసి చికెన్ కూర వండుకొని అందరూ కలిసి తిన్న తర్వాత వెళ్ళిపోతారు. అలాగే ఆ రోజు కూడా బైబిల్ స్టడీ అయిపోయింది. వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈయన ఎవరో వంటింట్లో వంట చేసేసి వచ్చేసారు, తయారు చేసేసి వచ్చేసారు. ఇతరంతా అయిన తర్వాత మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, ఇప్పుడు వస్తానని లోపలికి వెళ్ళాడు. మామూలుగా ఎప్పుడు అతను అదే చేస్తారట విక్టర్. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వంట వండిన తర్వాత ఆ పాత్రల మీద చేసి ఆ మెటీరియల్, అన్నం అనుకుందాం, కూర అనుకుందాం, ఈ రాత్రికి అడివే చేసి ఐ స్ప్రింకిల్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఐ కాల్ అపాన్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అపాన్ దిస్ ఫుడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్ చేతులు వేసి వచ్చేసాడు. ఎప్పుడు అంతే చేస్తాడు. ఆహారంకి వచ్చేసాడు. లెట్ అస్ ఈట్ ద డిన్నర్ అనుకున్నారు.
కొంతమంది లోపలికి వెళ్ళారు, అవి పట్టుకొచ్చారు, పెంచేసుకున్నారు, ఎవరికి వాళ్ళు వడ్డించేసుకుంటున్నారు. అందరూ తింటామంటే ఒక వ్యక్తి సర్వ్ చేసుకోవటానికి సర్వ్ చేసుకోవటానికి గరిటె అయితే పట్టుకున్నాడు, కానీ ఈ ఆహారం దగ్గర గరిటె పెట్టేటప్పటికీ కుర్చీలోంచి కొంచెం వెనక్కి జరుకులాగా వచ్చి వెనక్కి తూలిపోయాడు. ఎవరు గమనించలేదు. అది ఎవరికాళ్ళే భోంచేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఇతడు ఏదో షాక్ కొట్టినట్టు అనిపించి ఆగిపోయాడు. మళ్ళా ప్రయత్నం చేస్తే మళ్ళీ షాక్ కొట్టినట్టు చెయ్యి వెనక్కి వచ్చేసింది. మళ్ళీ ముట్టాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసింది. చివరికి ప్రయత్నంగా ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు, ఏంటి ఎలా జరుగుతుంది అనుకుంటూ బలవంతంగా ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే కుర్చీ వెనకబడిపోయింది, కుర్చీతో పాటు అతడు పడిపోయాడు. నిజంగా జరిగింది. అప్పుడు ఏమైంది, కుర్చీ కాలు విరిగిపోయిందా, ఏమైంది, వణికావా, ఏమైంది, వీళ్ళందరూ లేచి పడుకుని కూర్చోబెడితే ఏం లేదేంటి, పడిపోయావు, నువ్వు ఏం జరిగింది చెప్పు, కళ్ళు తిరిగి నేను అంటూ ఉంటే అప్పుడు చెప్పాడు, ఇలాగా ఆహారం టచ్ చేస్తూ ఉంటే షాక్ కొట్టినట్టు అవుతుంది, టచ్ చేయలేకపోతున్నాను నేను అన్నాడు. అదే మేమందరం తింటున్నాం కదా అంటే, ఏమని టచ్ చేస్తుంటే వెనక్కి పడిపోతున్నాను, ముట్టుకోలేకపోతున్నాను ఆహారాన్ని అన్నాడు. ఈసారి ముట్టుకోని మేమందరం చూస్తున్నాం కదంటే భయపడిపోతున్నాడు. నో లేదు వద్దు అంటున్నాడు. అప్పుడు విక్టర్ అన్నాడు, పరిశుద్ధాత్మ మాట్లాడారు. అప్పుడు విక్టర్ అన్నాడు, గోవెన్ అతని పేరు అనుకుంటా, బ్రదర్ గోవెన్, తమ్ముడు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు నేను ఒప్పిస్తున్న కొంతకాలం నుంచి నువ్వు ఒప్పుకోవట్లేదు, తప్పు ఒప్పుకోవట్లేదు. దేవుడికి తెలియదా ఏంటని అనుకుంటున్నావు, ఒప్పుకో, ప్రార్థించు, క్షమించమని అడుగు, ఒప్పుకో అన్నాడు. అప్పటికప్పుడు అతను తప్పించుకోలేదు, కానీ అవును అన్నాడు. అవును కాదు, ఒప్పుకో, క్షమించు తండ్రి అను, ఏసు రక్తం కిందకి రా, ఏసు రక్తం మీద చల్లుకో, ఏసైనా క్షమించు అను, నోటితో అనవయ్యా అన్నాడు. అలాగే అన్నాడు. 1-2 సార్లు అన్నాడు, 3 సార్లు అన్నాడు. కాస్త కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, ఈసారి వడ్డించుకో అన్నాడు. అమ్మో లేదు నువ్వు వడ్డించన్నాడు. లేదు వడ్డించుకో అన్నాడు. వణుకుపోతూనే గరిటె తీసుకుని వడ్డించుకున్నాడు. ఏమవలా, ప్లేట్లు వేసుకుని తినేశాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. రోజు జరుగుతుందని అనుకోకండి. ఇవన్నీ ఏంటంటే, ఈ ఉదాహరణ ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరు ప్రార్థన చేసి మీరు మాట్లాడి ఆ చేతులేస్తే ఆ వస్తువులైనా, ఆ స్థలాలైనా, ఆ వ్యక్తులైనా, ఆ వాతావరణమైనా సరే పరిశుద్ధాత్మ ప్రభావంతో నిండాల్సిందే. యేసు రక్త ప్రభావం రావాల్సిందే. దేవుడు ఆ కార్యం తన మాట చొప్పున చేస్తాడు. నువ్వు గొప్పడమని కాదు, యేసు తన వాక్యం చెప్పాడు గనుక చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇవన్నీ అనుభవాల్లో ఉన్నాయి కనుక, అనుభవాలు కలిగిన వాళ్ళతో నేను తిరిగాను కనుక, కొన్ని అనుభవాలు నేనుండగా జరిగాయి కనుక ఇంత రోషంగా, ఇంత వివరంగా చెప్పగలుగుతున్నాను. అలాగనే ప్రార్థన చేయగలుగుతున్నాను. అలాగే ప్రార్థన చేయటానికి ధైర్యం తెచ్చుకుంటున్నా. పాస్టర్ గారు కాబట్టి 30 సంవత్సరాలు సేవ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చెయ్యి వేస్తే అయిపోతుంది, అదే వేస్తే అయిపోతుంది అంటారు. నో, విశ్వాసం. స్తోత్రం కలుగునుగాక. మేము కూడా బైబిల్ కాలేజీకి వెళ్ళి 3 డిగ్రీలు సంపాదించి ఒక 20 సంవత్సరాలు సేవ చేశాక అప్పుడు మేము కూడా ఇంత పవర్ పొందుకుంటామనంటే అవన్నీ కూడా లోకరీతి జిమ్మికులు, లోకరీతి సిస్టమ్స్. ప్రభు చెప్పారు, నువ్వు విశ్వసించే కొలది ఏమైతే విశ్వసిస్తావో, ఎలాగైతే విశ్వసిస్తావో, విశ్వసించి ఏదైతే మాట్లాడతావో, ఏదైతే మాట్లాడి అలాగున అడుగు ముందుకు వేస్తావో ఆ విశ్వాసము నీకు కార్యం చేసి పెడుతుంది. మన మధ్యనే జరిగింది. గొప్పగా చెప్పట్లేదు, జ్ఞాపకం చేస్తున్నాను అంతే. కొమరిపాలెం ఒక సహోదరి క్యాన్సర్ నుంచి బాగయ్యారు కదా, సాక్ష్యం చెప్తారు కదా ఇక్కడ. ఆ రోజు ఇంకేం లేదు, లోపలికి దిగటం లేదు, కళ్ళు లోతు పోయి ఉన్నాయి, జుట్టంతా భయంకరంగా ఉంది, వాకిట్లో మడత పడుకున్నారు. డాక్టర్ గారు పంపించేశారు, చేయవలసిందంతా చేసామన్నారు. 4-5 రోజుల నుంచి మంచినీళ్ళే తాగట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు, దిగట్లేదు, పడుకుని ఉన్నారు ఆమె. నేను సుదర్శన్ గారు అనుకుంటాను వెళ్ళేమప్పుడు, వెంకటరెడ్డి గారు నేను సుదర్శన్ నేను వెళ్ళట్టున్నా. ప్రార్థన చేస్తామమ్మా అన్నారు. తల్లిగారు ఇంకెవరో ఆ లోపల ఇంట్లోంచి చూస్తున్నారు, ఈవిడేమో వాకిట్లో మంచం మీద పడుకుని ఉన్నారు. ప్రార్థన చేస్తాం, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, తప్పకుండా బాగు చేస్తారమ్మా అని అన్నాను. అన్న తర్వాత
మామూలుగానే ప్రార్థన చేశాను. చేసిన తర్వాత చిన్న ఆలోచన, ప్రేరేపణ వచ్చిన తర్వాత మనుషులు తాగట్లేదన్నారు కదా, నాలో నుంచంటే అవునండి అన్నారు. మంచుల గ్లాస్ పట్టురండి అన్నాను. పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత మంచులు తాగండి, నేను ప్రార్థన చేసేస్తాను అన్నాను. లేదండి తాగలేను. ఆవిడ కూడా లోపల నుంచి చెప్తున్నారు, 3 రోజుల నుంచి ఏం లోపలికి వెళ్ళటం లేదు బాబు, వచ్చేస్తున్నాయి బయటికి. మాట్లాడుతుంది, నీరసంగా మాట్లాడుతుంది, కానీ మంచులు మింగలేకపోతా ఉంది. లేదు నేను ప్రార్థన చేసేస్తాను, మీరు మంచులు తాగండి అన్నాను. సరే అని చెప్పిన తర్వాత సేమ్ ఇలాగే అన్నా, యేసు నీ రక్త ప్రభావం ఈ నీటిలోకి వచ్చునుగాక, నీ రక్త ప్రభావము ఈ నీటిలోకి వచ్చును, ఇది ఔషధంగా మారునుగాక అని మనసులో అనుకుని అలాగే పైకని తాగండి అమ్మ అని చేతికి ఇచ్చాను. ఆవిడ పక్కన తర్వాత తాగుతానండి అయ్యగారు, మీరు వెళ్ళండి అంది. తర్వాత తాగటం కాదు, ఇప్పుడే తాగండి అన్నాను. నెమ్మదిగా తాగుతానండి, తాగుద్దులేండి అమ్మాయి, నెమ్మదిగా తర్వాత తాగుతుందని ఆవిడ అంటున్నారు. ఇప్పుడే తాగాలి అన్నాను. ఏం పర్వాలేదు తాగండి, తాగి చూడండి, నేను ఉంటాను కదా దగ్గర అన్నా. అంతే, 2 చుక్క లోపలి, 3, 4, 5, 6 ఆ గ్లాసులో పూర్తిగా లేవు కానీ సగం కన్నా తక్కువ ఉన్నాయి. పూర్తిగా తాగేసింది ఆవిడ. అవును, కార్యం జరిగిపోయింది. నేను అంటున్నాను, నా వైపు మీ వైపు కాదు. ఆయన మాటను మనం నమ్మాలి. ఆయన కార్యాలు చేసుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. కనుక అలాంటి శక్తి కలిగిన దేవుని పాదాల దగ్గర మనం ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు ఆశపడుతుంది తెలుసా, మీకు ఇంకా ట్రైనింగ్ కావాలి, మీరు ఇలాంటి కార్యాలు చేయలేరు అనడు. దేవుడు ఎవరైతే ఆసక్తితో నీ కొరకు పరిగెడతానయ్యా, నీ రాజ్యం కడతానయ్యా, నన్ను వాడుకోవయ్యా, ఎక్కడున్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, నేను నీ మాట చొప్పున మాట్లాడుతానయ్యా నిలబడటానికి ఇష్టపడ్డామనుకోండి, ఈ రాత్రి నుంచి నీలో నుంచి ఆ ప్రభావం బయటకు వస్తుంది. నీలో నుంచి, నీ మాటల్లో నుంచి, నీ స్పర్శలో నుంచి, నీ ఇంట్లో, నీ వస్తువుల ద్వారా ఆ యేసయ్య శక్తి బయటికి ప్రవహిస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు కూడా నమ్మితే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువు ఛాలెంజ్ చేశాడు, ఇలా జరుగుతుందని నమ్ముతున్నావా? నేను ఇలా కూడా చేస్తాను నమ్ముతున్నావా? అపనమ్మిక కలగకుండా నా సహాయం చేయండి, నమ్ముతున్నాను అన్నాడు. మోక్షవ్యాధితో బాధపడుతున్న కొడుకుని తీసుకొచ్చిన తండ్రి. కనుకనే అంతా నీ నమ్మిక చొప్పునే జరుగునుగాక. ఈరోజు కూడా అదే సూత్రం, మన బ్రతుకు కాలం అంతా అదే సూత్రం. ఏదో అద్భుతాలను చేయాలంటే ఎలా తయారవ్వాలి, నేను ఎన్ని క్లాసులు తీసుకోవాలి, నేను ఎన్ని ఉపవాసాలు చేయాలి, ఎంతమంది దైవజేత నేను ప్రార్థన చేయించుకోవాలి, ఎంత కాలానికి దేవుడు నా శక్తి ఇస్తాడు, ఎంతకాలానికి నేను అలాంటి కార్యాలు చేయను. ఈరోజు అవన్నీ మాటలు తప్పు అనను, అవన్నీ కూడా లేవు అనను, అలా పక్క పెట్టాయి. ఈ రాత్రి మీరు నేను పరిశుద్ధాత్మ సహాయంతో అందాం, ప్రభువా నీ మాటను నీ మాటగా నమ్మటం నాకు చేతనవ్వాలి, ఆ సహాయం చేయమని ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన అన్నారు, నన్ను నమ్మటం నీకు చేత కావాలి, అప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. స్తోత్రం కలుగునుగాక.